సి డిజిటల్ రియాలిటీస్ ఆఫ్ ఇండియా, ఇది ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడుకుంటాము అంటే మీకు తెలిసే ఉంటుంది. లాస్ట్ ఒక 2 weeks బ్యాక్ గూగుల్ అనేది మన ఇండియాకి $10 billion, ఇండియాలో $10 billion ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలని నిర్ణయించుకుంది. ఓకేనా? ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది అనౌన్స్మెంట్ అనేది జరిగింది. దాని రియాలిటీలో మెయిన్స్ పర్స్పెక్టివ్ లో ఎలా రాయాలి, వాట్ ఆర్ ద ఛాలెంజెస్, వాట్ ఆర్ ద కాంట్రడిక్షన్స్, సో గూగుల్ కి ఎదురైపోయే ఛాలెంజెస్ ఏంటి, గూగుల్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మన ఇండియాకి వచ్చే లాభం ఏంటి, ఇలా పూర్తి స్థాయిలో అనాలిసిస్ చేసి నేర్చుకుందాం. చూడండి, ఇప్పుడే చెప్పుకున్నాం గూగుల్ అనేది ఇండియాలో $10 billion ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలని చేస్తున్నామని చెప్పి అనౌన్స్మెంట్ చేసింది. ఈ $10 billion అంటే ఎంత అంటే మన సెంట్రల్ గవర్నమెంట్, మన యూనియన్ గవర్నమెంట్ 100 స్మార్ట్ సిటీస్ కి ఎంతైతే కేటాయించిందో అంత. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ గైస్, అందరూ మ్యూట్ చేసుకోండి. ఫైన్. 100 స్మార్ట్ సిటీస్ నిర్మించడానికి ఎంత కావాలో అంత ఈ $10 billion అంత ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకుంది గూగుల్ కంపెనీ ఒక్కటే. దాంతో పాటు 20 times ఫర్ డిజిటల్ ఇండియా కోసం మన యూనియన్ గవర్నమెంట్ బడ్జెట్ లో కేటాయించిన మొత్తం కంటే 20 times ఎక్కువ ఈ $10 billion. అంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి గూగుల్ అనేది ముందుకొచ్చింది. ఎందుకు? హౌ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఇండియా అంటే డిజిటలైజింగ్ ఇండియాని పూర్తిగా డిజిటలైజ్ చేయాలి ఇండియా. దాని ద్వారా వాళ్ళు దే షుడ్ లివరేజ్ ద పాపులేషన్, దే కెన్ లివరేజ్ అది ఎవరైతే ఎంతమంది జనాభా ఉన్నారో, డేటా రిచ్ మన కంట్రీ, ఇదన్నింటినీ ఉపయోగించుకొని వాళ్ళు దాన్ని లాభాల వైపుగా తీసుకెళ్ళడానికి గూగుల్ అనేది $10 billion ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నిర్ణయించుకుంది. లెట్స్ లుక్ ఎట్ ద కాంట్రడిక్షన్స్. ఏంటి ఇబ్బందులు ఏమున్నాయి, వ్యత్యాసాలు ఏమున్నాయో చూద్దాం. ఇండియా రికగ్నైజెస్ ద ఇంటర్నెట్ యాజ్ ఎ హ్యూమన్ రైట్. ఇంటర్నెట్ వాడకం అనేది మనకి ఒక ప్రాథమిక హక్కు అండి, ప్రతి మనిషికి ఉండాల్సిన హక్కు. ఎవరు దీనికి డిప్రవేషన్ గురి కాకూడదు, అంటే ఎవరు ఇంటర్నెట్ వాడకానికి దూరంగా ఉండకూడదు అనేటట్టు, ఎవరిని బంధించకూడదు, ఇంటర్నెట్ దూరం చేయకూడదు అనేటట్టు మన ఇండియాలో. కానీ హ్యాస్ లెడ్ ద వరల్డ్ ఇన్ ఇంటర్నెట్ షట్ డౌన్స్. ఇంటర్నెట్ షట్ డౌన్స్ లో వరల్డ్ లోనే ముందుందంట. ఇయర్ మీరు చూసుకుంటే 95 times ఇంటర్నెట్ అనేది షట్ డౌన్ అయిందండి ఇండియాలో. ఎందుకో తెలుసా? ఎందుకు షట్ డౌన్ చేయాల్సి వచ్చింది, ఎందుకో తెలుసా? ఎవరైనా చెప్పగలరా? కాశ్మీర్ ఇష్యూ ఒకటి ఉంది కదా సార్. కాశ్మీర్ ఇష్యూ, ఇంకా మిగిలినవి. కాశ్మీర్ ఇష్యూతో పాటు ఇంకొక మెయిన్ ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ వల్ల కూడా ఇంటర్నెట్ అనేది షట్ డౌన్ చేయడం జరిగింది ఇండియాలో. ఫ్లడ్స్ ఏమైనా వస్తే, ఫ్లడ్స్ నాట్ మచ్ ప్రామినెంట్ వన్, బట్ నైస్ గెస్. ఇంకెవరైనా చెప్పగలరా? సార్ అంటే ఇప్పుడు ఆన్లైన్ లెర్నింగ్ ఎక్కువ ఉంది కదా సార్, అంటే చిల్డ్రన్ బికమ్ మోర్, అంటే ఇంకా సోషల్ మీడియాకి అట్రాక్ట్ అవుతారని. కాదు, నో. అసలు పూర్తిగా ఇంటర్నెట్ తీసేస్తే చదువుకోవడం కూడా అవ్వదు కదా. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తెలుసా అండి? ఎస్ సార్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కి ప్రొటెస్ట్ జరిగినాయి తెలుసా దేశవ్యాప్తంగా. అఫ్ కోర్స్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎగ్నెస్ట్ గా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకోసం అని చెప్పి కాశ్మీర్ తో పాటు వెస్ట్ బెంగాల్ లోని, మన హైదరాబాద్ లో పెద్ద ప్రొటెస్ట్ జరిగింది. హైదరాబాద్ లోని ఇలాంటి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఇంటర్నెట్ అనేది షట్ డౌన్ చేయడం జరిగింది. విత్ ఎ రీజన్ ఏంటి? నేషనల్ సెక్యూరిటీ, దేశ భద్రతకు ముప్పు జరుగుతోంది అని చెప్పి ఇంటర్నెట్ అనేది షట్ డౌన్ జరిగింది. కానీ వరల్డ్ డెమోక్రసీస్ లో, ప్రజాస్వామ్యంలో ఇంటర్నెట్ అనేది ప్రజలకు దూరం చేయడం అనేది ప్రభుత్వాల తాలూకు అహంకారానికి, దానికి ఒక గుర్తు. సో ప్రభుత్వాలు ఇంటర్నెట్ ని అలా దూరం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. కానీ ఇండియా అనేది ఈ మన 95 times ఈ ఇయర్ లోనే చేసింది. సో అది గూగుల్ కి ఒక పెద్ద, ఇది కూడా ఎదురు దెబ్బలా కూడా చూసుకోవచ్చు. ఇట్స్ ఇంటర్నెట్ స్పీడ్స్ కెన్ బి స్లో అండ్ వేరియబుల్, బట్ ఇట్స్ అప్టేక్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ ఇస్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్. మన ఇండియాలో ఉన్న ఇంటర్నెట్ అనేది వేరియబుల్ గా ఉండొచ్చు, స్లోగా ఉండొచ్చు, బట్ కానీ స్మార్ట్ ఫోన్స్ వాడకం అనేది సిగ్నిఫికెంట్ గా పెరుగుతోంది. మనకి రూరల్ ఏరియా చూసుకునే, ఇరెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఇరెస్పెక్టివ్ ఆఫ్ ప్లేస్, మనకి ఎలా జరుగుతుంది, రిచ్ అపూర్ అని సంబంధం, ఫైనాన్షియల్ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది ఉంటుంది. అది గూగుల్ కి ఒక సపోర్ట్. గూగుల్ అనేది దాన్ని లివరేజ్ చేసుకోవచ్చు, దాన్ని వినియోగించుకోవచ్చు అవకాశాన్ని. ఇట్ ఈస్ సెకండ్ ఓన్లీ టు చైనా ఇన్ ఇంటర్నెట్ యూజర్స్, యాప్ డౌన్లోడ్స్, సోషల్ మీడియా యూజర్స్. చైనా జనాభాలో చైనా కంటే రెండవది ఇండియా. దాంతో పాటు ఇంటర్నెట్ యూజర్స్ లో కూడా రెండవది ఇండియా. అంత ఎక్కువ మంది ఇంటర్నెట్ ని, యాప్స్ ని, సోషల్ మీడియాని వాడుతున్నారు ఇండియాలో. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు ఇంటర్నెట్. ఇది గుర్తు పెట్టుకోండి.
ఎప్పుడైనా ఒక సొసైటీలో వ్యత్యాసాలు ఉన్నాయనుకోండి, సొసైటీలో డిఫరెన్సెస్ ఉన్నాయనుకోండి, ఆ డిఫరెన్సెస్ ప్రతి ఒక్క ఆస్పెక్ట్ మీద తన ప్రభావం అనేది చూపుతోంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను డిస్కస్ చేసే దానిలో సొసైటీ తాలూకా ఇది ఎలా చూపుతుందో నేను చెప్తాను చూడండి. ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో లేదు. అఫ్ కోర్స్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ ఇంటర్నెట్ అందుబాటులో లేదు. ఓన్లీ 21% ఆఫ్ ఉమెన్ ఆర్ మొబైల్ ఇంటర్నెట్ యూజర్స్ వైల్ ద పర్సెంటేజ్ ఫర్ మెన్ ఇస్ ట్వైస్ దట్ నెంబర్. అంటే 100 మందిలో 42 మంది అబ్బాయిలు ఇంటర్నెట్ వాడుతుంటే ఓన్లీ 21 మంది అమ్మాయిలకే ఉంది. అఫ్ కోర్స్ వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్ ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఇంటర్నెట్ యాక్సెస్ ఉండొచ్చు, బట్ సోషల్ డిఫరెన్సెస్, అమ్మాయిలు ఇంటర్నెట్ వాడకూడదు, ఇలాంటి స్టిగ్మా, ఇలాంటి సోషల్ స్టిగ్మాలో మనం ఉండడం వల్ల అమ్మాయిలు ఇంటర్నెట్ వాడకానికి దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. దేర్ ఆర్ మెనీ సొసైటల్ ఫ్యాక్టర్స్ దట్ మేక్ ఇట్ డిఫికల్ట్ ఫర్ ఉమెన్ అండ్ గర్ల్స్ టు ఎంజాయ్ ద ఫుల్ డిజిటల్ రిఫార్మ్స్. ఇప్పుడే చెప్పాను కదా, సొసైటీలో ఉన్న చాలా ఫ్యాక్టర్స్, భద్రత అని కానీ జరుగుతున్న చాలా చాలా పరిణామాలు, మనం చాలా అమ్మాయిల మీద చాలా అగాత్యాలుగా చూస్తా ఉన్నాం. వీటి వల్ల పేరెంట్స్ కానీ బ్రదర్స్ సిస్టర్స్ కానీ వాళ్ళందరూ ఏం చెప్తారు, అమ్మాయిలకి ఫోన్ వాడద్దు, ఫోన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ అని చెప్తారు. ఇవన్నీ మనం చూసేవే అండి, మన సొసైటీలోనే చూసేవే, మనం యూపీఎస్సీలో పేపర్ మీద రాసేవన్నీ మనం కళ్ళ ముందు మనకు కనిపించేవి. కానీ ఎలా రాయాలి, మనం చూసింది ఎలా రాయాలి అని తెలుసుకోవడంలోనే గొప్ప, అలా రాయడంలోనే గొప్ప. ఇవన్నీ మనం చూసేవే, బట్ ఆ విధంగా అనలైజ్ చేయడం అనేది మీరు నేర్చుకోవాలి. ఇన్ రూరల్ ఇండియా వేర్ 2/3 ఆఫ్ ద కంట్రీ లివ్స్, ఎక్కువైతే ఎక్కడైతే ఉంటారో రూరల్ ఇండియాలో, అంటే ఐ మీన్ విలేజెస్ లో ఎవరైతే ఉంటారో అందులో ఓన్లీ 1/4 ఆఫ్ ద పాపులేషన్ కి ఇంటర్నెట్ యాక్సెస్ ఉందండి. మిగిలిన ఓన్లీ నలుగురులో ఒకరు మాత్రమే ఇంటర్నెట్ వాడగలుగుతున్నారు. మిగిలిన వాళ్ళందరూ ఇంటర్నెట్ కి దూరంగా ఉంటున్నారు. డిఫరెన్స్ ఇన్ డిజిటల్ యాక్సెస్ మీన్ డిఫరెన్స్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అంతే కదా, ఇప్పుడు అంతా ఎలా నడుస్తుంది, COVID-19 వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఫోన్ అందుబాటులో ఉంటుందా, ఉండట్లేదు. అమ్మాయిలకు మీరు ఫోన్ ఇవ్వట్లేదు అంటారు, కానీ అమ్మాయిలు చదువుకోవాలంటారు. ఎలా జరుగుతుంది, ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు అందుబాటులో ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడే, ప్రతి ఒక్కరికి సమానమైన అవకాశాలు ఉన్నప్పుడే ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి సాధ్యపడుతుంది. దాంతో ఎడ్యుకేషన్ ఒకటి సాధ్యపడితే ఏమవుతుంది, జనాల యొక్క లైఫ్ స్టైల్ మారుతుంది, జనాల యొక్క లివింగ్ స్టాండర్డ్స్ అనేవి మెరుగుపడతాయి. ద గ్యాప్స్ ఆర్ బోత్ డిజిటల్ అండ్ సొసైటల్ అండి. డిజిటల్ గ్యాప్స్ ఉన్నాయి, సొసైటల్ గ్యాప్స్ రెండు. సామాజికంగా అమ్మాయిలు అదే సామాజికంగా కూడా, ఐ మీన్ సొసైటీలో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. డిజిటల్ వరల్డ్ లో కూడా అమ్మాయిలకి అబ్బాయిలకి వ్యత్యాసాలు అనేవి మనకు క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి అని చెప్తుంది. నేనేమైనా ఫాస్ట్ అయితే, సరే మీరు ఫాస్ట్ అవుతున్నారు, కాస్త స్లోగా చెప్పండి అని రిమైండ్ చేయండి, ఓకేనా? నేను ఫాస్ట్ అవుతున్నానంటే అర్థం ఏదో మామూలు కావాలని కాదండి, మీరు క్యాచ్ చేయగలరని నా నమ్మకం, అంతే. నెక్స్ట్ చూడండి, ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు బ్యాంక్స్ కి యాక్సెస్ ఉండట్లేదంట. లిటిల్ స్లోగా చెప్పమంటారు, ఓకే ఫైన్. బ్యాంక్స్ కి ప్రతి ఒక్కరికి యాక్సెస్ అనేది ఉండట్లా. ఇండియాస్ వర్క్ ఫోర్స్ ఇస్ మోస్ట్లీ ఇన్ఫార్మల్. మీకు తెలుసు, అందరూ లేబరర్స్, అందరూ ఇది ఉంటారు. ప్రతి ఒక్కరికి పిఎఫ్ ఉంటుందా? గుడ్ మార్నింగ్ అండి. ప్రతి ఒక్కరికి ప్రొవిడెంట్ ఫండ్ కానీ, ప్రతి ఒక్కరికి పెన్షన్స్ కానీ ఇవన్నీ ఉంటాయా? చాలా మంది వీధి వ్యాపారులు, చాలా మంది చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, ఫిజికల్ వర్క్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇన్ఫార్మల్ సెక్టర్ లో ఎక్కువ మంది ఉంటారు. దానివల్ల వాళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బులు పడడం కానీ, శాలరీస్ క్రియేట్ అవడం కానీ, ఇలాంటి కల్చర్ అనేది ఇండియాలో ఎక్కడా లేదు. ఓన్లీ 22% ఆఫ్ రిసిపియెంట్స్ ఆఫ్ మైగ్రెంట్ రెమిటెన్సెస్ హ్యావ్ యాక్సెస్ టు బ్యాంక్స్ విత్ ఇన్ 1 kilometer. ప్రతి ఒక్కరికి ఓన్లీ 100 మందిలో 22 మందికి ఒక కిలోమీటర్ లోపల. చెప్పండి సార్. ఇప్పుడే జాయిన్ అయ్యాను, 10 minutes అయ్యి ఉంటుంది. ఒక మామూలు హెడ్లైన్స్ చెప్పండి. మీకు రికార్డెడ్ వెర్షన్ ఉంటుందమ్మా, యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాము, మిస్ అయింది చూడండి, ఏం పర్లేదు, ఓకేనా? ఫైన్ రైట్. సెకండ్ ఆర్టికల్ నుంచి మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది, జస్ట్ 10 minutes మిస్ అయింది చూడండి. ఫైన్ ఓకే. ఓన్లీ 22% ఆఫ్ రిసిపియెంట్స్ ఆఫ్ మైగ్రెంట్ రెమిటెన్సెస్ ఎవరైతే భృతి తీసుకున్నారో వాళ్ళందరిలో 100 మంది తీసుకుంటే ఓన్లీ 22 మందికే బ్యాంక్ అవైలబిలిటీ అనేది 1 kilometer లోపల ఉందంట. బ్యాంక్ వాళ్ళు ఉన్న ప్రదేశాల నుంచి 1 kilometer లోపల ఉందంట. మిగిలిన వాళ్ళందరికీ బ్యాంక్స్ అనేవి చాలా దూరంగా ఉన్నాయి. సో దట్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నప్పటికీ, గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తున్నప్పటికీ, గవర్నమెంట్ వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది చేస్తున్నప్పటికీ వాళ్ళు దాన్ని వినియోగించడానికి చాలా కష్టపడుతున్నారు. మీకు అర్థమైందా? గవర్నమెంట్ 1000 రూపాయలు ఇచ్చింది అనుకోండి, వాడికి బ్యాంక్ వెళ్ళడానికి 100 రూపాయలు అయింది అనుకోండి, ఇంకేం లాభం? ఇది లేదు కదా. సో ప్రతి ఒక్కరికి బ్యాంక్ సర్వీసెస్ అనేవి, ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేవి అందుబాటులో ఉండాలి అని చెప్తున్నారు. A push from Google and its competitors could make payments and financial access more inclusive. చూడండి, గత 2 ఏళ్లగా, నాట్ 2 years, గత 3 ఏళ్లగా
రెండు పేమెంట్ యాప్స్ చాలా దారుణంగా విస్తృతంగా వెళ్ళిపోయాయి జనాల్లోకి. ఏంటి? గూగుల్ పే అండ్ ఫోన్ పే. దట్ ఈస్ జస్ట్ లైక్ ఎ రెవల్యూషన్, రైట్? దట్ ఈస్ జస్ట్ లైక్ ఎ రెవల్యూషన్, రైట్? యూపీఐ పేమెంట్స్ అనే ఒక రెవల్యూషన్ లో ముందు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో యూపీఐ పేమెంట్స్ ఉంటుంది. ఇంకా పూర్తిగా రూరల్ సెక్టార్స్ లో కానీ, ఇంకా వల్నరబుల్ సెక్టార్స్ లో కానీ యూపీఐ పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్ అనే వెళ్ళాయి అనుకోండి, జనాల్లో ఏమవుతుంది? ఖర్చు పెరుగుతుంది. జనాల్లో ఖర్చు పెరిగితే ఏమవుతుంది? జనాల్లో ఖర్చు పెరుగుతుంది. ఖర్చు పెరిగితే ఏమవుతుంది? ఎక్కువ ప్రొడక్ట్స్ అనేవి తయారవుతుంది. ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగితే ఏమవుతుంది? ఎకానమీ అనేది పెరుగుతుంది, వృద్ధి అవుతుంది. సో ఇవన్నీ చేయడానికి, ఇంత మన ఎకానమీని ఇంప్రూవ్ చేయడానికి ఈ గూగుల్ యొక్క ఏదైతే పుష్ ఉందో, ఈ గూగుల్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా రకాలుగా ఉపయోగపడతాయి అని చెప్తున్నారు. క్లియరా ఇక్కడి వరకు? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, టైప్ ఎస్. Yes, sir. ఈవెన్ కరోనా వల్ల కూడా చాలా వరకు ఈ పేమెంట్స్ అనేది ఆన్లైన్ లో డిజిటలైజ్ అయిపోతుంది సార్. సో ఈవెన్ విలేజ్ లో కూడా బాగా స్ప్రెడ్ అయిపోయింది సార్, లైక్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రతి ఒక్క ఇప్పుడు విలేజ్ లో ఎక్కడ మనం చూసుకున్న క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఇది కానీ, యూపీఐ పేమెంట్స్ కానీ ఇప్పుడు చాలా ఎక్కువైపోయాయి. ఇంకా వల్నరబుల్ సెక్షన్స్, ఇంకా మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళడానికి అయితే గూగుల్ చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, నీడ్ ఫర్ స్పెషల్ ప్రొడక్ట్స్ ఫర్ ఇండియా. ఇండియా కొన్ని స్పెషల్ ప్రొడక్ట్స్ అనే అవసరం కూడా ఉంది. వెన్ గూగుల్ లాంటి ఒక టెక్నికల్ జైంట్ వచ్చేటప్పుడు వాళ్ళ టెక్నాలజీ కూడా తీసుకొస్తారు, వాళ్ళ తాలూకా ఎఫిషియెంట్ స్కిల్డ్ ఎంప్లాయీస్ కూడా తీసుకొస్తారు. దానివల్ల ఏమవుతుంది? ఇండియాలో ఒక టెక్నికల్ కల్చర్ అనేది పెరుగుతుంది. ఇండియాలో ఆర్టిఫిషియల్ అగ్రికల్చర్ చాలా ఇండియన్ రూరల్ పీపుల్ ఉన్నారు. రూరల్ పీపుల్ యొక్క మెయిన్ ఆక్యుపేషన్ ఏంటండి? అగ్రికల్చర్ సార్, ప్రైమరీ సెక్టర్ అగ్రికల్చర్. వెరీ గుడ్. అగ్రికల్చర్ లో గత 30-40 ఏళ్ళగా వ్యవసాయం చేస్తూ ఉంటున్న వాళ్ళ జీవితాల్లో ఏమైనా మార్పులు వస్తున్నాయండి? ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటున్నారు. సో అగ్రికల్చర్ లో రిఫార్మ్స్ రావాలి, అగ్రికల్చర్ లో ప్రొడక్షన్ పెరగాలి, వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ అనేది తగ్గాలి. వీటికి టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. ఆ టెక్నాలజీ ఎవరు తీసుకొస్తారు? ఆ భరోసా అనేది ఎవరు తీసుకొస్తారని చెప్తున్నారు? గూగుల్ తీసుకొస్తుంది గూగుల్ సార్ అని చెప్తున్నారు. ఒక టెక్నికల్ జైంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్ని లాభాలు ఉంటాయి. ఓకేనా? చూడండి, అగ్రికల్చర్ సెక్టర్ ఒక్కదానిలోనే చాలా 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 రిఫార్మ్స్ అనేది తీసుకురావాలి, టెక్నికల్ రిఫార్మ్స్ అనేది తీసుకురావాలి. ఇదిగోండి చూడండి, డేటా అనలైటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి అనేది మన అగ్రికల్చర్ సెక్టర్ లోకి వస్తే అవర్ ప్రొడక్షన్ అనేది, అవర్ ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా పెరుగుతాయి. దాని ద్వారా ఎకానమీ కూడా చాలా 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 పరిగెత్తుంది అని చెప్తున్నారు. దిస్ వే గూగుల్ అనేది మన ఇండియాకి, మన ఇండియన్ ఎకానమీకి కానీ, మన ఇండియన్ సోషల్ లైఫ్ బాగు చేయడానికి కానీ ఇంత ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ల్యాక్ ఆఫ్ డేటా గవర్నెన్స్ అండ్ ఇష్యూస్ విత్ ఇట్. నందన్ నిలేకాని, ఈయన గురించి మీకు తెలుసా అండి? ఈయన ఎవరో తెలుసా? నో సార్. ఎప్పుడైనా ఒక ఇంపార్టెంట్ వ్యక్తుల పేర్లు కానీ ఏమైనా వచ్చినప్పుడు ట్రై టు ఒక 15-20 మినిట్స్ మీరు ఇన్వెస్ట్ చేసి వాళ్ళ గురించి ఒక నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు అజిమ్ ప్రేమ్జీ కానీ ఇలాంటి బ్యూరోక్రాట్స్, ఇన్వెస్ట్మెంట్ జైంట్స్ ఉంటారు. వాళ్ళ గురించి మీరు చాలా తెలుసుకోవాలి. మీకు ఎథిక్స్ లోని వీటిలోని చాలా చాలా ఉపయోగపడతాయి వాళ్ళ జీవిత చరిత్రల గురించి పాయింట్స్ తీసుకుంటే. ఓకేనా? మీకు ఒక మోటివేషన్ లా కూడా ఉంటుంది యూపీఎస్సీలో వాళ్ళ పడిన కష్టాలు ఇవన్నీ చూసుకుంటే. బట్ తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి న్యూస్ లో వచ్చిన ప్రతి వ్యక్తి గురించి తెలుసుకోండి. నందన్ నిలేకాని ఆయన ఎవరంటే ఇన్ఫోసిస్ యొక్క కో ఫౌండర్ అండి. ఈయన ఈజ్ ఏ ఒక సంఘ సంస్కర్త అనుకోవచ్చు, ఒక సోషల్ రిఫార్మర్ అనుకోవచ్చు. ఎస్, నందన్ నిలేకాని కమిటీ రిషిక, రైట్? నందన్ ఈయన ఏం చెప్పారంటే, ఇండియా విల్ బి డేటా రిచ్ బిఫోర్ ఇట్ ఈస్ ఎకనామికలీ రిచ్. ఆర్థికంగా స్ట్రాంగ్ అవ్వడం కంటే ముందు ఇండియా అనేది డేటా వైజ్ గా చాలా రిచ్ అండి. మనకి చూస్తే మనకి నెంబర్ ఆఫ్ డేటా అనేది అవైలబుల్ గా ఉంటుంది. డేటా మీద పెద్ద వ్యాపారమే జరుగుతుంది. వెన్ ఐ వర్క్డ్ ఇన్ ఎంఎన్సీ, నేను లాస్ట్ టైం ఒక ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నప్పుడు మా పని అంతా ఏంటి అంటే డేటా అనేది ప్రొక్యూర్ చేయడమే. చాలా డబ్బు కొనుక్కుంటారు చాలా డేటా అనేది. మనం ఫ్రీగా ఇచ్చేస్తాం ఫోన్ నెంబర్స్ కానీ ఇవి కానీ, బట్ వాళ్ళు ల్యాక్స్ అమ్ముకుంటారు అవన్నీ. With 650 million internet users, there is a lot of data richness already. 600 internet users
650 మిలియన్ ఇండియాలో ఉన్నారు. వాళ్ళ నుంచి వచ్చే డేటా కూడా చాలా చాలా ఎక్కువగా ఉంది. బట్ దిస్ డేటా రిచ్నెస్ ఎగ్జిస్ట్ వితౌట్ ఏ ఫార్వర్డ్ లుకింగ్ అండ్ ఇంక్లూజివ్ డేటా గవర్నెన్స్ పాలసీ. బట్ ఆ డేటా అంతా ఎక్కడికి వెళ్తుంది, ఎలా అవుతుంది, దానిపైన ఒక వాచ్ డాగ్ అనేది లేదు. అది ఏమవుతుంది, జనాలకి ఏ విధంగా మేలు చేస్తుంది, ఏ విధంగా ఇది చేస్తుంది అనే వాచ్ డాగ్, ఒక డేటా గవర్నెన్స్ అనేది సిస్టమ్ అనేది ఇప్పుడు లేదు. ద ఎక్స్పీరియన్స్ విత్ ఆరోగ్య సేతు డేటా ఇష్యూ తెలుసా మీకు? జనాల డేటా చోరీ కాబడుతుంది, జనాల ప్రైవసీకి ఒక ఇష్యూ భంగం వాటిల్తుంది అని చెప్పి ఫండమెంటల్ రైట్ ఇది చేసింది అని చెప్పి మన కేసు సుప్రీంకోర్టులో కూడా వేయడం జరిగింది. రైట్, మీరు ఫాలో అవుతారని అనుకుంటా. ఇప్పుడు ఆ ఆరోగ్య సేతు ఇష్యూ, ఆ ఎక్స్పీరియన్స్ ఒక్కటే మనకు తెలుసుకోవచ్చు. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ కేస్ స్టడీ ఆన్ ద డిస్కంఫర్ట్ విత్ ఇన్ ఇండియా, అబ్సెన్స్ ఆఫ్ సచ్ గవర్నెన్స్. అలాంటి వాచ్ డాగ్ లేకపోవడం వల్ల ఏమవుతుంది అని చెప్పి జనాల్లో ఒక భయాందోళన అనేది పెరిగింది. ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చాలా చాలా భయాందోళనకు గురవడం అనేది జరిగింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నింటికి గూగుల్ వచ్చినా ఏం చేసినా ఒక వాచ్ ఇంప్రూవ్మెంట్, టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్ ఒకటి కంట్రీలో వస్తుంది. కాబట్టి ఇలాంటి డేటా గవర్నెన్స్ పాలసీ అనేది ఒకటి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని ఈ ఆర్టికల్లో అనాలిసిస్ చేశారు. దిస్ ఇస్ అన్ ఆర్టికల్ ఫ్రమ్ ఇండియన్ ఎక్స్ప్రెస్. జాబ్ క్రియేషన్ అండి, జాబ్ క్రియేషన్ గురించి మాట్లాడదాం. డిజిటల్ టెక్నాలజీస్ కెన్ క్రియేట్ జాబ్స్, అంతే కదా. ఇప్పుడు కంపెనీ అనేది ఒక గూగుల్ అనేది పెట్టారనుకోండి, అక్కడ ఆటోమేటిక్ గా పనిచేసే వ్యక్తుల అవసరం అనేది ఉంటుంది. దాని ద్వారా జాబ్స్ అనేవి కూడా క్రియేట్ అవుతాయి. జాబ్స్ అనేవి క్రియేట్ అవుతూ పాటు ఏమవుతాయి, ఒక దగ్గర జాబ్ క్రియేట్ అయితే ఏమవుతుంది, చుట్టుపక్కల నివాస స్థలాలు ఏర్పడతాయి. అంతేనా, ఇల్లు కట్టుకుంటారు జాబ్ చేసేవాళ్ళు, ఇల్లు కట్టుకుంటారు అందరూ. వాళ్ళకి అమ్మడానికి ఏంటి, కొత్త షాప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ షాప్ స్టార్ట్ అయితే ఏమవుతుంది, ఎడిషనల్ ఎకానమీ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఒక విలేజ్ లో కాలేజ్ ఉందనుకోండి, మీరు చూస్తే ఎప్పుడైనా ఒక కాలేజ్ ఉంటే చుట్టుపక్కల వ్యాపారం చేసుకునే అందరూ కాలేజ్ మీద బతికేస్తారు. మీరు ఎప్పుడైనా చూస్తే, మీరు ఇఫ్ యు ఆర్ సమ్ హాస్టల్స్ గట్రా అయితే మీకు తెలుస్తుంది ఎలా ఉంటుందని. సో దట్ వే ఎకానమీ అనేది ఎకానమీకి ఒక పుష్ అనేది ఏర్పడుతుంది. ఫర్ దిస్ టు హ్యాపెన్ ఇన్ India must streamline the regulations to enhance in the country's digital and physical foundations. జాబ్స్ పెరగాలంటే ఏం చేయాలి, ఇండియా యొక్క డిజిటల్ అండ్ ఫిజికల్ ఫౌండేషన్స్ కూడా పెరగాలి. అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేయగలగాలి. ఓకేనా, అప్పుడే ఈ డిజిటల్ టెక్నాలజీస్ అనే పూర్తి స్థాయిలో జాబ్స్ అనేవి ఆఫర్ చేయగలుగుతాయి. దిస్ ఇస్ ఆల్సో నీడ్ ఫర్ డెవలపింగ్ మోర్ ప్రోగ్రెసివ్ డేటా యాక్సెసిబిలిటీ లాస్. డేటా యాక్సెసిబిలిటీ అనేది ఎవరికి వరకు వెళ్తుంది, ఎంతవరకు వెళ్తుంది అనే ఒక గవర్నెన్స్ వచ్చే ఒక లాస్ యొక్క నీడ్ కూడా, అవసరం కూడా ఉంది అని చెప్తున్నారు. టు ట్రాన్స్లేట్ దిస్ ఇంటూ ప్రొడక్టివ్ వర్క్, ద గవర్నమెంట్ మస్ట్ ఇన్వెస్ట్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ లెవెల్స్. ప్రతి ఇయర్ లోని చూడండి, ఇది మనం ఇలా కనెక్ట్ చేసుకోవాలి. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020లో 6th క్లాస్ నుంచి ఒకటి ఇన్కార్పొరేట్ చేశారు, కొత్త సబ్జెక్ట్. ఏంటి, వొకేషనల్ కోర్స్. ఇంకా మనకు చాలా సింపుల్ గా మనకి ప్రోగ్రామింగ్ వర్డ్, ఎగ్జాక్ట్లీ, కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అనేది ఇది చేశారు. ఎవ్రీథింగ్ మనం ఇలా ఇంటర్ కనెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఆ కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంటి ఒక వొకేషనల్ కోర్సెస్ అనేవి స్టూడెంట్స్ లో ఇది రావడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ స్కిల్ అనేది ఇదవుతుంది. గూగుల్ లాంటి కంపెనీస్ ప్రతి డిగ్రీ చేస్తే జాబ్ ఇచ్చేస్తుందా, వాళ్ళ స్కిల్ కూడా చూసే ఇస్తుంది. అవునా కాదా, రైట్? సో స్కిల్ బిల్డింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఎట్ ఆల్ లెవెల్స్ అవి కూడా ఉండాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ పిల్లలకు ఉండాలి అని చెప్తున్నారు. క్లియరా, ఆర్టికల్ క్లియరా? ఇవన్నీ మీరు మీ కళ్ళెదురుగా అన్ని కనిపించేవి, పేపర్ మీద పెట్టగలగాలి, అనాలిసిస్ చేయాలి, ఆలోచించగలగాలి ప్రతిదీ. సార్ దీనికోసం మనకి డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి ఉంది కదా సార్. సో లైక్ డేటా ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అనేసి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాస్, ప్రొటెక్షన్ లాస్ అనేవి మన ఇండియాలో యూనియన్ గవర్నమెంట్ ఆల్రెడీ చాలా ఉన్నాయండి. మనకు 2002లో ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొటెక్షన్ లా కూడా వచ్చింది. కానీ బేసిక్ ఇదేంటంటే సఫిషియెంట్. ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ ఇప్పుడు చూసారా మనకి టెక్నాలజీ వల్ల ఎంత యూజ్ ఉందో, దాని వల్ల స్కామ్స్ కూడా పెరుగుతున్నాయి. సో లాస్ కూడా ఇంకా స్ట్రిక్ట్ అవ్వాలి, లాస్ తో పాటు రిఫార్మ్స్ కూడా ఇంకా రావాలి అని చెప్తున్నారు. ఓకే రైట్. ఇప్పుడు మన ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ఆన్ పేపర్ ఎవ్రీథింగ్ చాలా బాగా కనిపిస్తుంది, కానీ ఇంప్లిమెంటేషన్ లోనే మొత్తం తేడా అంతా జరుగుతుంది. అవును సార్. ఓకేనా, ఇంకా స్ట్రిక్ట్ గవర్నెన్స్ అనేది ఉండాలి అని చెప్తున్నారు. పర్ఫెక్ట్. నేను నెక్స్ట్ ఆర్టికల్ కి మూవ్ అవుతున్నాను.
చూడండి, ఢిల్లీ గవర్నమెంట్స్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ. ఢిల్లీ గవర్నమెంట్ అనేది ఒక ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ అనేది తీసుకొచ్చిందండి మొన్న సాటర్డే. ముందు ఢిల్లీ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకురావడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. ఢిల్లీ ఒక ఇంపార్టెంట్ ఒక సీరియస్ ఇష్యూతో పోరాడుతుంది అపార్ట్ ఫ్రమ్ COVID-19. ఏంటది? పొల్యూషన్ సార్. ఎయిర్ పొల్యూషన్. ప్రతి ఒక్కరికి తెలుసు ఢిల్లీలో పొల్యూషన్ ఏ స్టాండర్డ్ లో ఉంది అని. సో పొల్యూషన్ అనే సమస్యతో పోరాడుతుంది కాబట్టి దానికి సొల్యూషన్ తెలుసుకోవాలా లేదా? గవర్నమెంట్ అనేది తీసుకోవాలి లేదా? సో దానిలో భాగంగానే ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ అనేది ఢిల్లీ తీసుకొచ్చింది. ముందు ఢిల్లీ యొక్క ఎయిర్ పొల్యూషన్ గురించి కొంత తెలుసుకుందాం. మీకు మెయిన్స్ లో ఆ ప్లాట్ఫామ్ బిల్డ్ చేయడానికి, ఇంట్రడక్షన్ రాయడానికి ఉపయోగపడుతుంది. చూడండి, ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ ద ఆన్సెట్ ఆఫ్ వింటర్ ఢిల్లీస్ ఎయిర్ క్వాలిటీ బిగిన్స్ టు ఫాల్. వింటర్ మొదలవుతుండగానే ఢిల్లీ యొక్క ఎయిర్ క్వాలిటీ అనేది పడిపోతూ ఉంటుంది. ఎందుకు వింటర్ లోనే పడిపోతుంది చెప్పాలి. సో పంజాబ్ అండ్ హర్యానాలో ఉన్న అగ్రికల్చర్ వేస్ట్ ఎప్పుడైతే ఉంటుందో దాన్ని ఏమంటారు అంటే కాల్ చేస్తారు కదా సార్, ఆ పొల్యూషన్ అంతా ఢిల్లీ వైపు వచ్చేస్తుంది సార్. ఎగ్జాక్ట్లీ. బట్ ఎందుకు వై వింటర్? అక్కడ కూడా 3 క్రాప్స్ ఉంటాయి కదా, ఓన్లీ వింటర్ ముందే హార్వెస్టింగ్ అనేది జరగదు కదా. క్రాప్స్ ఉంటాయి కదండి సార్. Of course, only winter. Why? There is a climatic issue there. వింటర్ లో ఏమవుతుందంటే ఫాగ్ వల్ల పార్టికల్స్ అనేవి ఎయిర్ లో స్టాగ్నెంట్ గా ఉండిపోతాయండి, కదలకుండా. గ్రావిటీ అనేది తక్కువ ఉంటుంది ఎయిర్ కి, ఎందుకంటే ఆ మాయిశ్చర్ వల్ల అలా పైన తేలుతూనే ఉంటాయి ఆ పార్టికల్స్ అనేవి. సో ఢిల్లీలో దాని వల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎవరు, ఐ మీన్ అనుదీప్ రైట్? సాయి కార్తిక్ సార్. సాయి కార్తిక్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా చెప్పావు. అది కూడా వన్ ఆఫ్ ద ప్రైమ్ రీజన్స్. నేను తర్వాత చెప్తాను, స్లైడ్ లో చూపించి చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఇండియా. ఎయిర్ పొల్యూషన్ ఇండియా గురించి చూసుకుంటే పెర్ ఇయర్ 1.5 మిలియన్ పీపుల్ ఎయిర్ పొల్యూషన్ వల్ల చచ్చిపోతున్నారంటండి. ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎంతమంది? 15 లక్షల మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఇట్స్ 5th లార్జెస్ట్ కిల్లర్ అండి. అంటే ప్రాణాలు తీసుకుంటున్న ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అందులో 5వ అతి పెద్దది ఎయిర్ పొల్యూషన్. అంత సీరియస్ అండ్ వెరీ వెరీ కన్సర్న్డ్ ఇష్యూ ఎయిర్ పొల్యూషన్. అకార్డింగ్ టు WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ఢిల్లీ ఈస్ ద వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తన నివేదికలో తెలిపింది. ఇండియా హ్యాస్ ద వరల్డ్స్ హైయెస్ట్ డెత్ రేట్ ఫ్రమ్ క్రోనిక్ రెస్పిరేటరీ డిసీజెస్. అంటే ఆస్మా లాంటి డిసీజెస్ ఉంటాయి కదండి, వాటి వల్ల ప్రాణాలు కోల్పోతున్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాలో చాలా చాలా ఎక్కువగా ఉన్నారంట. వరల్డ్స్ హైయెస్ట్ డెత్ రేట్ చూస్తుంది ఈ క్రోనిక్ రెస్పిరేటరీ డిసీజ్ వల్ల. అంత సీరియస్ ఇష్యూ ఎయిర్ పొల్యూషన్ మన ఇండియాలో. వాట్ ఆర్ ద రీజన్స్? దానికి రీజన్స్ ఏమై ఉంటాయి ఎయిర్ పొల్యూషన్ కి? ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కి స్టబుల్ బర్నింగ్. ఇప్పుడే మన సాయి కార్తిక్ కరెక్ట్ గా చెప్పాడు. ఏమని చెప్పారు? ఎక్కడైతే హర్యానా అండ్ యూపీలో మనకి అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్స్ ఉన్నాయి కదా, అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే క్రాప్స్ ఇదైన తర్వాత ఆ క్రాప్స్ ని కాల్చేస్తారు. హ్యూజ్ గా, చాలా ఎక్కువగా కాల్చడం అనేది జరుగుతుంది. దాని ద్వారా వచ్చిన పొగ, దాని ద్వారా వచ్చిన ఇది ఉంటుంది కదా, ఇవన్నీ అవన్నిటి వల్ల అవి ఢిల్లీ వైపుగా సాగి ఢిల్లీలో చాలా పొల్యూషన్ కారణం అవుతున్నాయి. దాంతో పాటు వెహికులర్ ఎమిషన్. ఇట్స్ ఎ క్యాపిటల్ రైట్? ఢిల్లీ ఈజ్ అవర్ క్యాపిటల్ రైట్? ఢిల్లీ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎంతో తెలుసా? 11,000 persons per స్క్వేర్ కిలోమీటర్. ఒక్క స్క్వేర్ కిలోమీటర్ కి 11,000 మంది ఉంటారు ఢిల్లీలో. మీకు చూసారా ఎంత అంటుకొని జీవిస్తున్నట్టు అక్కడ. అంత ఎక్కువ మంది ఉండడం వల్ల వెహికల్స్ కూడా ఆటోమేటిక్ గా ఉంటాయి. దాని ద్వారా వచ్చే పొల్యూషన్ కూడా దారుణమైన పొల్యూషన్. మొన్నే మనం మాట్లాడుకున్నాం, ఢిల్లీ పొల్యూషన్ ని ఒకదానికి కనెక్ట్ చేసాం. రీసెంట్ గా ఒక న్యూస్ లోకి వచ్చింది. ప్రతిదీ కనెక్ట్ చేసుకోవాలి, ఏదైనా గుర్తుపెట్టుకోండి. పార్లమెంట్స్ న్యూ బిల్డింగ్ తెలుసా? ఎస్ సార్. పార్లమెంట్స్ న్యూ బిల్డింగ్ మెయిన్ ఇష్యూ ఏం చెప్తున్నారు? ఫండ్సా? కాదే, ఎన్విరాన్మెంటల్ ఇష్యూ. ఎన్విరాన్మెంట్ కి ఇబ్బంది కలుగుతుంది. అసలే ఇంకా ఢిల్లీ అనేది పొల్యూషన్ తో ఇది చేస్తుంది. అవన్నిటిని కూలగొట్టడం వల్ల పొల్యూషన్ కి ఇంకా ఇదవుతుంది, అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుంది అని చెప్పి ఎన్విరాన్మెంటలిస్టులు అందరూ దానికి ఎగ్నెస్ట్ గా మాట్లాడారు. ఇలా ఒకదానికి ఒకటి మీరు కనెక్ట్ చేసుకుంటే మెయిన్స్ ఆన్సర్ లో మీకు అన్ని కనెక్ట్ చేస్తే బాగుంటుంది, ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్, హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. ఇప్పుడే చెప్పాం 11,000 పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్ ఉన్నప్పుడు ఎంత ఇబ్బందులు ఎదురవుతాయో ఆలోచించండి. నెక్స్ట్, థర్మల్ పవర్ ప్లాంట్ అండ్ ఇండస్ట్రీస్. ఢిల్లీలో ఉన్న ఢిల్లీ ఒక్క క్యాపిటల్ వైజే కాకుండా ఓన్లీ గవర్నెన్సే కాకుండా ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా ఢిల్లీలో చాలా ఎక్కువగా పెరిగింది. థర్మల్ పవర్ ప్లాంట్ కూడా ఉండడం వల్ల వాటి తాలూకు ఎమిషన్స్ వల్ల కూడా
ఢిల్లీలో పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ. వీటన్నింటిని ఎదుర్కోవడానికి ఢిల్లీ గవర్నమెంట్ లాంచ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ అనేది ఢిల్లీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. దాని ఏమేంటంటే ఇట్ ఎయిమ్స్ టు బూస్ట్ సిటీస్ ఎకానమీ. ఒక సెక్టర్, ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ ఒక దీన్ని పెంచితే సిటీస్ ఎకానమీ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. దాంతోపాటు రెడ్యూస్ పొల్యూషన్ లెవెల్స్ అండ్ జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ సెక్టర్. పొల్యూషన్ లెవెల్స్ దాంతో తగ్గించవచ్చు, దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ ని కూడా పెంచొచ్చు అనే ఉద్దేశంతో ఈ పాలసీని ఢిల్లీ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇట్ ఆఫర్స్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఆఫ్ బయింగ్ ఈవీస్. ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనే వాళ్ళకి, ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా కాస్ట్ ఉంటాయండి, టూ మచ్ కాస్ట్ ఉంటాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనే వాళ్ళు గవర్నమెంట్ ఎంకరేజ్ చేయడానికి ఏం చేస్తుందంటే స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఒక ఎలక్ట్రిక్ వెహికల్ నువ్వు కొన్నావు అంటే నీకు ఇంత సబ్సిడీగా మేము గవర్నమెంట్ పే చేస్తుంది అని చెప్తుంది. ఆల్సో ఏ స్టేట్ ఈవీ ఫండ్ టు బేర్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ద పాలసీ. ఒక స్టేట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఫండ్ అనేది ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ద పాలసీ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏవైతే ఎక్స్పెన్సెస్ అవుతాయో, గవర్నెన్స్ కానీ ఇంప్లిమెంటేషన్ ఎక్స్పెన్స్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ పేర్ చేయడానికి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఫండ్ అనేది కూడా ఇది చేస్తూ, దాంతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్ బోర్డును కూడా ఫామ్ చేస్తాము అని చెప్పి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలో చెప్పడం జరిగింది. ప్రమోషన్ ఆఫ్ ఈవీ ఇన్ ఇండియా. ఎలక్ట్రిక్ వెహికల్ ప్రమోషన్ ఇండియాలో ఎలా ఉందో ఇప్పుడు కాసేపు మాట్లాడదాం. ఇది చూడండి, ఇది ఫేమ్ ఇండియా. ఇది ముందు విన్నారా? దీని గురించి ఎప్పుడైనా చదువుకున్నారా? ఎస్ సార్. ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు, ఇది గురించి మాట్లాడేటప్పుడు, క్లైమేట్ కన్జర్వేషన్ ఇవన్నీ మాట్లాడేటప్పుడు ఫేమ్ గురించి రాస్తే చాలా బాగుంటుంది, చాలా వెల్ నోన్ ఇది. ఇది చూడండి, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా. ఈ ఫేమ్ ఇండియా స్కీమ్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ స్టార్ట్ చేశారండి. ఇప్పుడు ప్రెసెంట్ phase 2 అనేది నడుస్తోంది దానిలో. దాంతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన జిఎస్టీ ఏదైతే ఉందో దాన్ని 12% నుంచి 5% తగ్గించారు. ఇంకా జనాలు వాదిస్తున్నారు, ఇంకా జనాలు ఇది అవ్వాలంటే ఆ 12% నుంచి 5% ఎందుకయ్యా, 5% జీరో చేయండి అప్పుడు కొంటారు అని చెప్పి గవర్నమెంట్ మీద క్రిటిక్స్ అనేవాళ్ళు విమర్శ అనేది చేస్తున్నారు. Exemption to battery operated transport vehicles and transport vehicles running off ethanol fuels from requirement of permit. Ethanol and methanol. దీని గురించి తెలుసా అండి మీకు? ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ లో మాట్లాడతాం తెలుసా? ఇథనాల్ మెయిన్ గా దేనికి వాడతారో తెలుసా? ఇది ఏం చేస్తారు, ఎన్విరాన్మెంట్ కి దీనికి సంబంధం ఏంటో తెలుసా? చూడండి, మామూలుగా మనం వెహికల్స్ అనేవి ట్రాన్స్పోర్టేషన్ కానీ మనం ఎక్కువ ఫ్యూయల్ గా ఏం వాడతాం అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ వాడతాం, పెట్రోల్, డీజిల్ అంటే వాడతాం, కరెక్టా? వీటితో పాటుగా ఈ ఇథనాల్ అండ్ మిథనాల్ కలిపామనుకోండి, యూజువల్లీ 6 to 15% కలుపుతారు. పొల్యూషన్ అనేది తగ్గుతుంది. ఇథనాల్ అండ్ మిథనాల్ పేరుతో పొల్యూషన్ అనేది తగ్గుతుంది. ఆ కాస్ట్ ఇది అనేది తగ్గుతుంది. బట్ స్టిల్ పీపుల్ ఆర్ యూజింగ్ ఫాజిల్ ఫ్యూయల్స్, ఎందుకంటే ఇది మైలేజ్ ఎక్కువ ఇస్తుంది కాస్త. ఓకేనా? మన ఇండియాలో ఇప్పుడు ప్రెసెంట్ ఓన్లీ 6% కలుపుతున్నారండి పెట్రోల్లో, ఇథనాల్ అండ్ మిథనాల్. దీన్ని 15% కి తీసుకెళ్ళమని చెప్తున్నారు. ఇప్పుడు మొన్నే బ్రెజిల్ ఇండియా కోరింది తెలుసా, షుగర్ కేన్ నుండి ఇథనాల్ తయారవుతుంది, మీరు ఇథనాల్ మరీ షుగర్ కేన్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, దానివల్ల వరల్డ్ మార్కెట్ లో షుగర్ ఎక్కువ అందుబాటులో ఉంటుంది, దానివల్ల షుగర్ యొక్క కాస్ట్ అనేది తగ్గిపోతుంది. సో మీరు ఏం చేస్తారంటే కొంత షుగర్ ని ఇథనాల్ కి వాడండి, ఇథనాల్ కి వాడితే మీ షుగర్ ప్రొడక్షన్ కాస్త తగ్గుతుంది, దాంతో పాటు పొల్యూషన్ అనేది మీ ఇండియాలో తగ్గుతుంది అని చివాట్లు పెట్టింది బ్రెజిల్. అర్థమైందా? ఇలాంటివన్నీ మీరు గమనిస్తా ఉండాలి ప్రతిదీ. కూడా వచ్చింది సార్. ఏంటమ్మా? రీసెంట్ ఒక స్కీమ్ కూడా వచ్చింది సార్, లైక్ ఇంత సర్టెన్ షుగర్ కేన్ ని ఓన్లీ దీనికి మాత్రమే ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో ఉండేది, నాకు తెలిసి అయితే పర్సంటేజ్ పెరిగి ఉంటుంది. కానీ న్యూస్ లో రీసెంట్ గా వచ్చింది దీస్ రెస్ట్రిక్షన్స్. ఓకే ఫైన్. అయితే ఎగ్జంప్షన్ టు బ్యాటరీ ఆపరేటెడ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. బ్యాటరీ ఆపరేటెడ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ దాంతో పాటు ఇథనాల్ అండ్ మిథనాల్ తో నడిచే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏ ఎగ్జంప్షన్స్, పర్మిట్స్ ఉంటాయి చూసారా, నేషనల్ పర్మిట్స్ అని, స్టేట్ పర్మిట్స్ ఉంటాయి చూసారా, ఆ పర్మిట్స్ అనేవి ఇవ్వడం, ఆ పర్మిట్స్ అనేవి అక్కర్లేదు, అవి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు అనే రకమైన ఒక ఇదనేది పెట్టారు. ఎందుకు? ఎంకరేజ్ చేయడానికి, ఈ వీటి ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ ఎంకరేజ్ చేయడానికి. బడ్జెట్ 2019-20 అనౌన్స్డ్ ప్రొవిజన్ ఆఫ్ అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ డ్యూరింగ్ 1.5 lakh ఆన్ ద ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ లోన్స్ టేకెన్ ఆన్ పర్చేజ్ ఈవీ. ఏం చెప్తున్నారు? అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది డిడక్ట్ చేస్తున్నారు. 1.5 lakh
1.5 lakh వరకు 1,50,000 వరకు అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఈవీస్ ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్చేజ్ చేశారు కదా, ఆ పర్చేస్ మీద ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇంట్రెస్ట్ మీద 1.5 lakh వరకు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తున్నారు. దాంతో పాటు మినిస్ట్రీ ఆఫ్ పవర్ హ్యాస్ అలౌడ్ సేల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇది చెప్పండి దీనికి మీనింగ్ కనిపిస్తోందా అందరికి? ఇది సేల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ యాజ్ సర్వీస్ ఫర్ ఛార్జింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇది చెప్పండి దాని మీనింగ్ ఏంటి? సేల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనే సర్వీసా? అసలు ఏంటది? ఎనీవన్ జస్ట్ గెస్ చేయాలండి. టెస్లా కార్స్ యుఎస్ లో ఎలాగైతే పెట్రోల్ పంప్స్ ఉంటాయో అలాగే దే విల్ హ్యావ్ ఛార్జింగ్ స్టేషన్స్. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇండియాలో కూడా ఎలాగైతే మనం పెట్రోల్ బై చేస్తామో ఇన్ ద సేమ్ వే ఎలక్ట్రిసిటీ కూడా ఇంత బగ్స్ కని కొనొచ్చు అని. ఫైన్, అది కరెక్టే. ఇప్పుడు గవర్నమెంట్ చేసేది ఏముంది దానిలో? ప్రైవేట్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు పెట్టుకుంటారు కదా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫిల్లింగ్, అదే ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుకుంటారు. మరి గవర్నమెంట్ స్పెషల్ గా పాలసీలో ఏం తీసుకొచ్చింది? ఇక్కడ ఏం చెప్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ పవర్ హ్యాస్ అలౌడ్ సేల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ యాజ్ సర్వీస్ ఫర్ ఛార్జింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సర్వీస్ కి ఇక్కడ పైన ఇది కూడా పెట్టారు గమనిస్తే. చూడండి, సేల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది ఒక లైసెన్స్డ్ యాక్టివిటీ అండి. ప్రతి ఒక్కరూ అమ్మొచ్చు ఎలక్ట్రిసిటీని. ఒక మీ ఊర్లో మీ ఊర్లో నువ్వు ఎలక్ట్రిసిటీ అమ్మేస్తానంటే అవుతుందా? అమ్ముకుంటాను అవ్వదు. అదొక లైసెన్స్డ్ యాక్టివిటీ, దానికి ఒక లైసెన్స్ అనేది ఉండాలి ప్రైవేట్ ప్లేయర్స్ కైనా దీనికైనా. బట్ ఏం చెప్తున్నారంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ చేసేటప్పుడు మాత్రం ఆ లైసెన్స్ అనేది అక్కర్లేదు, ఏ మాత్రం అక్కర్లేదు, ఒక సర్వీస్ లాగా. దాంతో పాటు వెరీ లెస్ ట్యాక్స్ కూడా ఇప్పుడే చెప్పాం. జిఎస్టీ అనేది ఎంత నుంచి ఎంత తగ్గించారు? 12% నుంచి 5% కి తగ్గడం అనేది జరిగింది. దానివల్ల ఏమవుతుంది ఇలా చేయడం వల్ల? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అయినా పెరుగుతాయి. ఇప్పుడు నాలాంటి వాడు ఎవరైతే పర్మిట్ అక్కర్లేదు, లైసెన్స్ అక్కర్లేదు కాబట్టి నేను వెంటనే మా ఊర్లో పెట్టేస్తాను. ఏం పెడతాను? ఎలక్ట్రిక్ వెహికల్ ఏదైతే ఛార్జింగ్ స్టేషన్ ఉందో అది పెరుగుతాను. దానివల్ల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తాయి, ఎక్కువ ఫ్యూయల్ స్టేషన్స్ అనేవి పెరుగుతాయి అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఎలక్ట్రిక్ కార్స్ యొక్క అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ గురించి సింపుల్ గా మాట్లాడుకుందాం. ఎలక్ట్రిక్ కార్స్ అడ్వాంటేజ్ అంటే చేపర్ మెయింటెనెన్స్ చాలా తక్కువ అవుతుందండి కాస్ట్. రెడ్యూస్డ్ ఎమిషన్స్ కూడా చాలా తక్కువ అవుతాయి. రెడ్యూస్డ్ నాయిస్, ఆల్మోస్ట్ నో సౌండ్, అస్సలు సౌండ్ రాదు. సేఫర్ టు డ్రైవ్, చక్కగా గేర్స్ ఇదేం ఉండదు కాబట్టి చక్కగా సేఫ్ గా డ్రైవ్ చేయొచ్చు. దాంతో పాటు స్పీడ్ లిమిట్ కూడా తక్కువ ఉంటది కాబట్టి సేఫ్ గా వెళ్ళొచ్చు. డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడదాం. ప్రైస్ హైయర్, వీటికి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. నాట్ ఇన్ ఛార్జింగ్ స్టేషన్స్, ఇప్పుడే చెప్పుకున్నాం. ఈ ఛాలెంజ్ ని మీట్ చేయడం కోసం గవర్నమెంట్ ఏం చేసింది? సేల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని ఒక సర్వీస్ లా పెట్టింది. దేనికోసం? ఛార్జింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం. మీకు అర్థమైందా? ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. ఇదంటే ఏంటో మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నా. రీఛార్జింగ్ టేక్స్ లాంగ్. మనకి పెట్రోల్ అయితే వెంటనే ఫ్యూయల్ చేస్తే అయిపోతుంది. దీని రీఛార్జింగ్ అనేది మినిమం 1 or 2 hours ఉండాలి. అది కూడా జనాలకు ఒక హ్యాజిల్ లా ఫీల్ అవుతారు, అదొక ఇబ్బందిలా ఫీల్ అవుతారు. అండ్ నెక్స్ట్, షార్ట్ ట్రావెలింగ్ డిస్టెన్స్. ఒకసారి ఫ్యూయల్ చేసి ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం అవుతుందా అంటే అవ్వదు, దగ్గర తిరగాలి. ఇవి ఇబ్బందులు, ఇవి అడ్వాంటేజెస్, ఇవి డిసడ్వాంటేజెస్. బట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి జనాలు వాడకపోతే ఏమవుతుంది? పొల్యూషన్ లెవెల్స్ అనేవి విపరీతంగా పెరుగుతాయి. దానివల్ల ఏమవుతుంది? ఎన్విరాన్మెంట్ కి చాలా ఇబ్బంది అనేది జరుగుతుంది. మెయిన్స్ ఆన్సర్ లో అంటే దీని ఒక్క దాని మీద మెయిన్స్ క్వశ్చన్ ఇస్తాడని నేను ఎప్పటికీ అనుకోను. బట్ పొల్యూషన్ గురించి మాట్లాడినప్పుడు ఈ ఆర్టికల్లో నేను చెప్పిన కొన్ని కాస్త మెన్షన్ చేస్తే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది, ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. క్లియర్? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, టైప్ ఎస్. సార్ చెప్పమ్మా. సార్, అంత ఎలక్ట్రిసిటీ ఇండియాలో ఉందా సార్? ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ ప్రొడక్షన్, రైట్? మన ఇండియాలో ఎలక్ట్రిసిటీ సర్ప్లస్ ప్రొడక్షన్ అమ్మా. కానీ బికాస్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఏవైతే డిస్కామ్స్ కానీ ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో, అంటే ప్రైస్ ఎగ్గొట్టడం కానీ, ఇల్లీగల్ ఎలక్ట్రిసిటీ థెఫ్టింగ్ కానీ ఇవైతే ఉన్నాయో వాటి వల్ల ఇబ్బందులు ఫీల్ అవుతున్నారు. కానీ మనకి ఎప్పుడు సర్ప్లస్ ప్రొడక్షన్, వీ హ్యావ్ ఇనఫ్ రిసోర్సెస్, రైట్? వీ హ్యావ్ ఇనఫ్ వాటర్ రిసోర్సెస్, అన్ని ఉన్నాయి కదా. ఈవెన్ సోలార్ ఎలక్ట్రిసిటీ సార్, సోలార్ ఎలక్ట్రిసిటీ. మొన్నే మనం మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం? రేవా సోలార్ పవర్ ప్లాంట్ అనేది మన మధ్యప్రదేశ్ లో ప్రైమ్ మినిస్టర్ అనేది లాంచ్ చేశారు. వీ హ్యావ్ ఇనఫ్ ప్రొడక్షన్. క్లియర్? yes sir.
Excellent. Wind power and solar power can be used, right? ఇది చూడండి. సో ఇప్పుడు ప్రొడక్షన్ ఆఫ్ థర్మల్ ప్రొడక్షన్, అందుకోసమనే ఆల్టర్నేటివ్స్ కోసమే కదా ఇప్పుడు సోలార్ ఎనర్జీలో ఇన్వెస్ట్ చేస్తోంది ఇండియా. బై 2000 ఇండియా సేమ్ ఏంటి 2013 కల్లా ఇది ఉండకూడదు. 100 గిగాబైట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి ఇండియా తాలూకా మెయిన్ ఏం పెట్టుకుంది అంటే 2030 కల్లా అసలు ఫాజిల్ ఫ్యూయల్ మీద నడిచే ఒక్క వెహికల్ కూడా ఉండకూడదు, మన బళ్ళని అమ్మేయాలి. ఓకేనా? దానికి ఇది కోసమనే ఇండియా పవర్ ప్రొడక్షన్ లో కూడా చాలా చాలా మార్పులు, రిఫార్మ్స్ అనేది తీసుకొస్తుంది. ఇవన్నీ పొలిటీషియన్స్ చేస్తారా? చేయరు. ఇవన్నీ మీలాంటి బ్యూరోక్రాట్స్ చేస్తారు. యువర్ ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్. మీరు రేపు పొద్దున ఇదవుతారు. మీరే ఈ ఆలోచనలన్నీ చేయాలి. అందుకోసం మీరు ఇవన్నీ నేర్చుకోవాలి. సైన్ పెట్టడం వాళ్ళకే వాళ్ళ పని. క్లియర్? నెక్స్ట్ సోనెరేషియా ఆల్బా, దీని గురించి మాట్లాడదామండి. అసలు ఇదేంటి, దీని సంగతి ఏంటో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మహారాష్ట్ర ఇస్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు డిక్లేర్ స్టేట్ మ్యాంగ్రూవ్ ట్రీ అండి. దీన్ని స్టేట్ మ్యాంగ్రూవ్ ట్రీగా మహారాష్ట్ర అనేది డిక్లేర్ చేసింది. దేన్ని? సోనెరేషియా ఆల్బా అని. మ్యాంగ్రూవ్ ట్రీ అంటే ఏంటో తెలుసా? మొన్నటి వరకు మన దగ్గర కూడా ఒక ఇష్యూ నడిచింది కాకినాడ దగ్గర. మడ అడవుల ఇష్యూ తెలుసా? మడ ఫారెస్ట్. ఎస్ సార్, సుందర్బన్ క్వారంటీ సార్. ఎస్, మ్యాంగ్రూవ్ ట్రీ ఇష్యూ కూడా అదేనండి. అక్కడ ఉన్న మ్యాంగ్రూవ్స్ అనేవి దీనికి గురవుతున్నాయని చెప్పి దాన్ని కన్జర్వ్ చేయడానికి, దాని సింబల్ ఆఫ్ కన్జర్వేషన్ గా దాన్ని మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది చేసింది. ఈ మ్యాంగ్రూవ్స్ అనేవి ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే సాల్ట్ వాటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉంటది. మరీ సాల్ట్ వాటర్ కాదు, మరీ ఫ్రెష్ వాటర్ కాదు. ఎక్కడైతే నదులు సముద్రాలను కలుస్తాయో ఆ ప్రదేశాల్లో ఎక్కువ ఉంటాయి. వీటి వేళ్ళు అనేవి భూమి మీద తేలుతూ ఉంటాయండి. మీకు యూ కెన్ విజువలైజ్, మీరు సీనరీస్ లో కానీ చాలా దగ్గర చూసుంటారు, కానీ మీకు తెలియదు అంతే. ఈ దోజర్ మీకు తెలియదు అంతే. బట్ మీరు పిక్ చూపిస్తే మీరు గుర్తుపడతారు. దోస్ ఆర్ మ్యాంగ్రోవ్ ట్రీస్. ఆ మ్యాంగ్రోవ్ ట్రీస్ ని మహారాష్ట్ర ఏదైతే కోస్టల్ లైన్ ఉందో, ఐ మీన్ అరేబియన్ కోస్టల్ లైన్ ఏదైతే ఉందో ఆ కోస్టల్ లైన్ లో ఉన్న ఆ మ్యాంగ్రూవ్స్ ని కాపాడడానికి, కన్జర్వ్ చేయడానికి అనేది ఇది చేస్తున్నారు. బట్ వై, ఎందుకండి మ్యాంగ్రూవ్స్ ని కాపాడాలి? సార్ ఫ్లడ్స్ రాకుండా రెసిస్ట్ చేస్తుంది సార్. ఫ్లడ్స్ రాకుండా రెసిస్ట్ చేస్తుంది. ఎలా రెసిస్ట్ చేస్తుంది ఫ్లడ్స్ రాకుండా? వాటర్ ఫ్లో అనేది తక్కువ ఉంటుంది కదా సముద్రంలో కలిసేటప్పుడు. ఐ మీన్ సైక్లోన్స్ ఇలాంటివి సార్, లైక్ ఎలా సార్? ఓకే, సార్ ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేస్తాయి సార్. ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేస్తాయి, తుఫాన్లన్నింటినీ ఎదుర్కొంటాయి. నైస్. ఇంకా సాల్ట్ వాటర్ ఫిల్టర్ చేస్తుంది సార్, ఇంకా ఫిల్టరేట్ కూడా చేస్తుంది. ఎక్సలెంట్. సాల్ట్ వాటర్ ని ఫిల్టర్ చేస్తాయి. నైస్. ఇంకా యంగ్ ఫిషెస్ ఉంటాయి కదా, యంగ్ ఫిషెస్ గానీ సముద్రాల్లో గానీ నదులు దీనిలో ఉండే ఫిష్ ఉంటాయి కదా, వాటికి ఫుడ్ గా కూడా ఉపయోగపడతాయండి. అందుబాటులో ఉంటాయి చక్కగా. ఓకేనా? దానివల్ల ఏమవుతుంది, బయోడైవర్సిటీ అనేది స్టేబుల్ గా ఉంటది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక పులి కాదు, సింహం కాదు, పిల్లి కాదు, కుక్క కాదు, మన ప్రపంచం నుంచి ఒక్కదాన్ని పక్కకు తీసేసిన బయోడైవర్సిటీ ఎకో సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. ప్రతిదానికి యూజ్ ఉంటుంది. అందుకే మనం ప్రతి దాని గురించి నేర్చుకోవాలి. ప్రతి ఒక్క అవసరం మనిషికి ఉంటుంది, ప్రతి ఒక్క జీవి అవసరం మనిషికి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సరే, ఈ మ్యాంగ్రూవ్ ట్రీని సింబల్ ఆఫ్ కన్జర్వేషన్ గా మార్చారు. ఎవరు మార్చారు? ఆ డెసిషన్ ఎవరు తీసుకున్నారంటే మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్, SPWL. అయితే ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. హెల్ప్స్ టు ఎన్హాన్స్ కన్జర్వేషన్ ఆఫ్ సాల్ట్ టాలరెంట్ వెజిటేషన్. అంటే ఇది చేయడం వల్ల ఏం జరుగుతుందో చెప్తాను. ఐ మీన్ ఇలా ఫస్ట్ ఇండియన్స్ డిక్లేర్ చేశారు కదా స్టేట్ మ్యాంగ్రూవ్ ట్రీగా, దానివల్ల బెనిఫిట్స్ చెప్తున్నాను. సాల్ట్ టాలరెంట్ వెజిటేషన్, ఏదైతే సముద్రాల ఒడ్డున ఏదైతే ఉందో చెట్లు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు ఎగ్జిస్టెన్స్ ని కన్జర్వ్ చేయడానికి, వాటిని కాపాడడానికి ఇలా చేయడం, ఈ నిర్ణయం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్, ఇప్పుడే చెప్పాము ఎందుకు మ్యాంగ్రోవ్స్ అనేవి ఇంపార్టెంట్ అని. సో వాటిని కాపాడడానికి కూడా ఉపయోగపడుతుంది. బయోడైవర్సిటీ తెలుగులో జీవ వైవిధ్యము అంటాము. దాన్ని కూడా బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయడం కూడా చాలా చాలా అవసరం ఉంది. దానికి ఈ నిర్ణయం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆ మ్యాంగ్రూవ్ దాని రకం గురించి కొద్దిగా తెలుసుకుందాము. అబౌట్ సోనెరేషియా ఆల్బా.
సొనరేషియా ఆల్బా ఆర్ మ్యాంగ్రూవ్ యాపిల్, దీని మరొక పేరు ఏంటంటే మ్యాంగ్రూవ్ యాపిల్ అండి. ఇట్స్ అన్ ఎవర్ గ్రీన్ మ్యాంగ్రూవ్ స్పీసెస్ ఫౌండ్ అలాంగ్ మహారాష్ట్ర కోస్ట్ లైన్. అంటే ఇది ఎప్పుడు పుష్కలంగా చక్కగా పచ్చగా ఉంటది. ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే మహారాష్ట్ర కోస్టల్ లైన్ లో ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు కొద్దిగా ఒరిస్సాలో కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ గ్రో అప్ టు 5 feet, అంటే చాలా చాలా తక్కువ హైట్ పెరుగుతుంది. బేర్ వైట్ ఫ్లవర్స్ విత్ పింక్ బేస్ యాజ్ వెల్ యాజ్ గ్రీన్ ఫ్రూట్స్. ట్రై టు విజువలైజ్ దీస్ థింగ్స్. నేను పీడిఎఫ్ అనేది మళ్ళీ గ్రూప్ లో పెడతాను, మీకు ఈజీగా దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ద ఫ్లవర్స్ విచ్ బ్లూమ్ అట్ నైట్ ఆర్ పాలినేటెడ్ బై నాక్టర్నల్ క్రీచర్స్ లైక్ బ్యాట్స్. చెప్పండి, పాలినేషన్ అంటే ఏంటి? ఒక ఫ్లేవర్ లో ఉన్న seeds అనేవి ట్రాన్స్ఫర్ ఆఫ్ పాలెన్ గ్రెయిన్స్. Transfer of యాంథర్ pollen. నుంచి మాకి పాలెన్ గ్రెయిన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. పాలినేషన్ అనేవి ఏం చేస్తాయి ఎక్కువ? రీప్రొడక్షన్. నో పాలినేషన్ స్నేక్స్, ఉపయోగపడేవి ఏంటి? బ్యాట్స్, స్క్విరెల్స్, ఎయిర్, వాటర్, చాలా ఇన్సెక్ట్స్, బటర్ఫ్లైస్, రైట్? హనీ బీస్. హనీ బీస్. ఇప్పుడు హనీ బీస్ మొన్నే మాట్లాడుకున్న హనీ బీస్ తాలూకా ఇది 90% వరకు పడిపోయింది. సో బటర్ఫ్లైస్ ఆర్ యాక్టింగ్ యాజ్ కీ పాలినేటర్స్ అని ఒకసారి మాట్లాడుకున్నాం. ప్రెజెంట్ కీ పాలినేటర్స్ ఏంటి అంటే బటర్ఫ్లైస్, అది గుర్తుపెట్టుకోండి అమ్మా. నెక్స్ట్ ఇది చూడండి, ఆ పాలినేషన్ అనేది బ్యాట్స్ ద్వారా ఎక్కువ జరుగుతుంది, గబ్బిలాల ద్వారా, అది గుర్తుపెట్టుకోండి. ద స్పీసీస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ మహారాష్ట్ర అండ్ ఈస్ నేటివ్ టు అండమాన్ ఐలాండ్స్. ఇది నేటివ్ ఎక్కడంటే అండమాన్ ఐలాండ్స్ లో, బట్ ఇది ఎక్కువగా మహారాష్ట్రలో అనేది మనకి ఎక్కువ ఇది అవుతుంది. దే ఆఫెన్ గ్రో ఆన్ న్యూలీ ఫార్మ్డ్ మడ్ ఫ్లాట్స్ అండ్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కంబాటింగ్ అండ్ ఎరోజన్. ఇప్పుడే ఎవరో చెప్పారు, ఏం చెప్పారు? సాయిల్ అనేది ఒరిగిపోకుండా ఇది ఉపయోగపడుతుంది. నది ఫ్లో అవుతుంటుంది కదా, ఫ్లో అవుతే ఏమవుతుంది? సాయిల్ అనేది అలా ఫ్లో అయిపోతూ ఉంటుంది. సాయిల్ ఎరోజన్ కి కట్టడి చేయడానికి, వాటితో కంబాట్ చేయడానికి అనేది ఏ ఉపయోగపడతాయి? సొనరేషియా ఆల్బా అనే ఈ మ్యాంగ్రూవ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. దే ఆర్ కన్ఫైన్ టు ద వెస్ట్ కోస్ట్, సమ్ పార్ట్స్ ఆఫ్ ఒరిస్సా. ఇప్పుడే చెప్పాను, వెస్ట్ కోస్ట్ తో పాటు సమ్ పార్ట్స్ ఆఫ్ ఒరిస్సాలో కూడా ఇవి కనిపిస్తాయి. ఇట్ ఈస్ ఫౌండ్ అలాంగ్ వెట్లాండ్స్ ఇన్ థానే క్రీక్, బంధు, వాసై. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ అండి. నో నీడ్ టు రిమెంబర్ ఆల్ దోస్. డోంట్ స్టఫ్ అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఇన్ టు యువర్ బ్రెయిన్స్. మీకు చెప్పాను ఒకరోజు ఆల్రెడీ, మీకు యూపీఎస్సీ ప్రిపరేషన్ లో ఏది నేర్చుకోవాలి, ఏది వదిలేయాలని తెలియాలి. అది తెలిస్తేనే మీకు కరెక్ట్ గా ఉంటుంది. వాట్ టు లెర్న్ అండ్ వాట్ టు అన్లెర్న్ అనేది మీరు నేర్చుకోవాలి ఫస్ట్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. మీరు పీడిఎఫ్ చూస్తుంటే మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ప్రిలిమ్స్ లెవెల్లో ఇది ఇంపార్టెంట్, మెయిన్స్ లో అంత ఇంపార్టెంట్ కాదు. క్లియరా? Yes, sir. అందరికి క్లియరా? ఇఫ్ ఇట్ ఈస్ ఎస్, టైప్ ఎస్. జయంత్ అర్థమవుతుందా? ఆర్ యు ఏబుల్ టు ఫాలో? సార్ రఘు అర్థమవుతుందా? సార్ అర్థమవుతుంది సార్. యశోద గారు అర్థమవుతుందా? రిషిక అర్థమవుతుందమ్మా? నైస్. భార్గవి అందరికి అర్థమవుతుందా? అనుదీప్? Yes, sir. పర్ఫెక్ట్. దీని గురించి చదివారా ఎవరైనా? ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్, సారీ. పెట్టిముడి, ఇది ల్యాండ్ స్లైడ్స్ ఇన్ పెట్టిముడి. పెట్టుముడి కాదు, పెట్టిముడి, తప్పు రాశాను, సారీ. అండ్ నెక్స్ట్, రీసెంట్లీ ల్యాండ్ స్లైడ్స్ నాకు కొద్దిగా స్టైలిష్ ప్రాబ్లం ఉండి నేను వేరే దగ్గర నుంచి తీసుకొచ్చానమ్మా. ఇదంతా కంటెంట్ మళ్ళీ ఇంకోటి ఆర్డర్ పెడుతున్నాను. ఇక్కడ నుంచి హ్యాండ్ రిటన్ నోట్సే ఇస్తాను, ఓకేనా? యాజ్ ఏ ప్రామిస్ నేను ఇస్తాను ఒక 2-3 days. ఇది చూడండి, రీసెంట్లీ ల్యాండ్ స్లైడ్స్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ ఎట్ ద నైమకడ్ టీ ఎస్టేట్ ఎట్ పెట్టుముడి విచ్ ఇస్ లొకేటెడ్ 30 kilometers ఫ్రమ్ మున్నార్. మున్నార్ ఏ స్టేట్ లో ఉందండి? కేరళకి 30 kilometers దూరంలో ఉన్న నైమకడ్ టీ ఎస్టేట్ దగ్గర పెట్టుముడి అనే దీని దగ్గర ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరిగాయి. ల్యాండ్ స్లైడ్స్ అంటే ఎవరికైనా తెలుసా? వాట్ ఆర్ ల్యాండ్ స్లైడ్స్? ల్యాండ్ అలా జారిపోవటం. ల్యాండ్ అలా
కొండ చర్యలు అంటే పడ్డం బాగా ఎరోజన్ అయిపోయి వరదలు వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ ల్యాండ్ స్లైడ్ తెలుగులో కొండ చర్యలు విరిగిపడడం అంటారు, నేల ఒరిగిపోవడం అంటారు. అది కూడా కరెక్టే. అంటే సాయిల్ ఎరోజన్ అనేది ఒక మెట్టు ఎక్కేస్తే ఒక ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోతే ఇది మా ల్యాండ్ స్లైడ్స్ అనేవి వస్తాయి. ఓకేనా, నేను మీకు చూపిస్తాను చూడండి. ల్యాండ్ స్లైడ్స్ గురించి ఫస్ట్ నేర్చుకుందామే. దిస్ ఈస్ వాట్ ల్యాండ్ స్లైడ్స్. ఇక్కడ చూసారా, ఇక్కడ ఉన్న ఇదంతా విరిగి ఆ మట్టి కానీ ఇవిగా రాక్స్ కానీ అవన్నీ జారిపోతూ ఉన్నాయి వాటర్ ఫ్లోకి. దీన్నే ల్యాండ్ స్లైడ్స్ అంటాము. ఈ ల్యాండ్ స్లైడ్స్ గురించి ఫస్ట్ చూడండి. ల్యాండ్ స్లైడ్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద మూవ్మెంట్ ఆఫ్ ఎ మాస్ ఆఫ్ రాక్, డెబ్రిస్ ఆర్ ఎర్త్ డౌన్ ఎ స్లోప్. ఒక స్లోప్ మీదుగా ఈ కొండ చర్యలు అనేవి పడిపోవడాన్ని ఇవి అంటాము, ల్యాండ్ స్లైడ్స్ అంటాము. దీని కాజెస్ ఏంటంటే స్లో వెదరింగ్ ఆఫ్ రాక్స్ యాజ్ వెల్ as సాయిల్ ఎరోజన్. సాయిల్ ఎరోజన్ ఒక పెద్ద రీజన్ దానికి. దాంతో పాటు ఇప్పుడు రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు మట్టితో పాటు భూమికి స్టిక్ అయి ఉంటాయి. ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ మట్టి అంతా వెళ్ళిపోతున్నప్పుడు ఆ రాక్స్ కూడా పడిపోవడానికి వీలుంటుంది బికాస్ ఆఫ్ ఎర్త్స్ గ్రావిటీ, రైట్? అది కూడా ఒక కారణం, బికాస్ ఆఫ్ విండ్ అండ్ ఎవ్రీథింగ్. ఎగ్జాక్ట్లీ. కాంటినెంట్ వైజ్ ఏషియా సఫర్స్. ల్యాండ్ స్లైడ్స్ వల్ల ఎక్కువగా ఇబ్బంది పడే కాంటినెంట్ ఏంటి అంటే ఏషియా. ఓకేనా, దాంతో పాటు ఇండియా ఇంకా బీభత్సంగా ఇదవుతుంది. ఎక్కువ ఇది ఎక్కడ చూస్తామంటే హిమాలయస్ లో చూస్తామండి. హిమాలయస్ లో ఎక్కువ ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరుగుతూ ఉంటది, చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఇట్స్ అన్ సీరియస్ ఇష్యూ, నాట్ కామన్ ఇష్యూ. ఫైన్, లెట్స్ గో టు ద స్లైడ్. అయితే చూడండి, అరవికులం నేషనల్ పార్క్ గురించి ఫస్ట్ కాస్త తెలుసుకుందాము. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద హై రేంజెస్ ఆఫ్ ద సదరన్ వెస్టర్న్ ఘాట్స్. అంటే పశ్చిమ కనుమలు ఏవైతే ఉన్నాయో ఆ పశ్చిమ కనుమల్లో ఇవి హై రేంజెస్ లో ఎత్తైన దీనిలో ఉంటాయండి, ఎత్తైన నేలల్లో ఉంటాయి. దేవికులం తాలూకా ఆఫ్ ఇడుక్కి డిస్ట్రిక్ట్, కేరళ. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్. ఇంత దీనిగా మనం తెలుసుకోనక్కర్లేదు, బట్ వినండి. ఇట్ స్ప్రెడ్స్ ఓవర్ ఏరియా ఆఫ్ 97 కిలోమీటర్స్. మొత్తం 97 కిలోమీటర్స్ లో ఈ నేషనల్ పార్క్ అనేది ఉంటుంది. ఇట్స్ సౌత్ ఇండియాస్ హైయెస్ట్ పీక్. అనాముడి సౌత్ ఇండియాస్ యొక్క హైయెస్ట్ పీక్ ఏంటి? ఇది ప్రిలిమ్స్ లెవెల్లో ఇంపార్టెంట్ బిట్. అనాముడి అనేది ఎక్కడుంది? ఈ నేషనల్ పార్క్ లో ఉంది, వెస్టర్న్ ఘాట్స్ లో ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ద రాజమలై రీజన్ ఆఫ్ ద పార్క్ స్టేస్ ఓపెన్ టు ద పబ్లిక్ ఫర్ టూరిజం కూడా ఇది అందుబాటులో యాక్సెసిబుల్ గా ఉంటుంది. అబౌట్ ది హిస్టరీ ఏంటి? ద గవర్నమెంట్ ఆఫ్ కేరళ acquired the area from the Kannan Devan Hills Produce Company under the Kannan Devan Hill Produce Act 1971. గవర్నమెంట్ ఆఫ్ కేరళ అనేది వీళ్ళ నుంచి కన్నన్ దేవన్ హిల్ ప్రొడ్యూస్ యాక్ట్ ద్వారా ఈ కంపెనీ నుంచి తన వశం చేసుకుంది. ఏంటి? ఈ నేషనల్ పార్క్ ని. ఇట్ వాస్ డిక్లేర్డ్ ఎరవికులం రజమాల వైల్డ్ లైఫ్ శాంక్చురీ. 1975 లో వైల్డ్ లైఫ్ శాంక్చురీ గా చేశారు. దానికి నేషనల్ పార్క్ అర్హత అనేది ఎప్పుడు వచ్చింది? 1978, 1978లో వచ్చింది. దీస్ ఆర్ ఆల్ హిస్టరీ, నాట్ మచ్ ఇంపార్టెంట్, డోంట్ వరీ. ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలంటే అక్కర్లేదనే చెప్తాను. టోపోగ్రఫీ అంటే ఇక్కడ ఈ నేషనల్ పార్క్ లో ఏవి ఎక్కడ ఉన్నాయి అని మనం మాట్లాడుకుంటే, ద మెయిన్ బాడీ ఆఫ్ ద పార్క్ కంప్రైజ్ ఆఫ్ ఏ హై రోలింగ్ ప్లాట్యూ. పార్క్ ఇలా ఉంటే ద మెయిన్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ప్రాంతం హై రోలింగ్ ప్లాట్యూతో ఇదై ఉంది. హై రోలింగ్ ప్లాట్యూ అంటే ఎలా ఉంటదంటే, ఇది ఒక స్లోపు, మళ్ళీ ఇది కొద్దిగా ఇక్కడ ఎక్కువ స్లీప్ ఉంటది, మళ్ళీ ఇది ఎక్కువ, మళ్ళీ ఇక్కడ తక్కువ స్లీప్ ఉంటది, మళ్ళీ ఇలా ఉంటాయండి ఒక దీనిగా. దీని తాలూకా బేస్ సీ లెవెల్ కి ఎంత అంటే, బేస్ సీ లెవెల్ 2000 మీటర్స్. ఇది సి అనుకుంటే ఇది 2000 మీటర్స్ ఇంత ఎత్తులో ఉంటుంది అని చెప్తున్నారు. 3 మేజర్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ కమ్యూనిటీస్ లైక్ గ్రాస్ ల్యాండ్స్, shrub land, షోలా ఫారెస్ట్, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే ఈ నేషనల్ పార్క్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ద పార్క్ రిప్రజెంట్స్ ద లార్జెస్ట్ అండ్ లీస్ట్ డిస్టర్బ్డ్ స్ట్రెచ్ ఆఫ్ యూనిక్ మౌంటే షోలా గ్రాస్ ల్యాండ్ వెజిటేషన్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్. ఈ మౌంటే షోలా గ్రాస్ ల్యాండ్ వెజిటేషన్, షోలా అంటే ఇది ఒక, ఇప్పుడు మనకి మడ అడవులని మనం ఎలా అనుకుంటున్నాం, అదొక ఆ కమ్యూనిటీలో అదొక పేరండి. దాని స్పెషల్ రీజన్ ఏం లేదు, నేను అది చెక్ చేశాను. షోలా గ్రాస్ ల్యాండ్ వెజిటేషన్, ఆ టైప్ ఆఫ్ వెజిటేషన్ ఏవైతే ప్లాంట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. ఫ్లోరా, ప్లాంట్స్ గురించి చూద్దాం. నీల గురించి ఫ్లవర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వీటి గురించి ఒక పెద్ద ఎస్సే ఒకసారి వచ్చింది యూపీఎస్సీలో. చాలా ఇంపార్టెంట్ బికాజ్ అక్కడ లోకల్ పీపుల్, తమిళనాడు అండ్ కేరళ పీపుల్ యొక్క ఎమోషన్ ని ఇది చేసుకుంటూ, ఎమోషన్ కి దగ్గరగా ఈ ఫ్లవర్స్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. మీకు హోంవర్క్ గా దీని గురించి వీలైనంత ఇన్ఫర్మేషన్ ఈ రోజు గ్యాదర్ చేయడానికి ప్రయత్నించండి. ఇవి ఎవ్రీ 12 years ఒకసారి పూస్తాయండి ఈ పువ్వులు.
నెక్స్ట్ పువ్వులు ఎప్పుడు పూయొచ్చు అంటే 2030లో రావచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ హ్యాస్ రేర్ టెరిస్ట్రియల్ అండ్ ఎపిఫెటిక్ ఆర్కిడ్స్, వైల్డ్ బ్లాసమ్స్. ఇవి కూడా ఫ్లవర్స్ అండి. నీలాకురించి ఫ్లవర్స్ ఎంత ఫేమస్, ఇవి కూడా ఆ నేషనల్ పార్క్ దగ్గర ఆ ప్రాంతంలో చాలా చాలా ఫేమస్. ఈజ్ ఆర్ ఫ్యాక్ట్ ఓరియంటెడ్ థింగ్. మీరు పీడిఎఫ్ లో ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఐఎమ్ గోయింగ్ త్రూ ఓన్లీ ఇంపార్టెంట్ వన్స్. వాట్ ఆర్ ద ఫానా, ఏవైతే జంతువులు ఏవైతే ఉన్నాయో చూద్దాం. లార్జెస్ట్ వైబుల్ పాపులేషన్ ఆఫ్ ద ఎండేంజర్డ్ నీలగిరి తార్. ఇది దుప్పి, ఒక దుప్పి అంటారు కదా, ఇది ఒక దుప్పి అండి. ఇది ఇక్కడ ఎక్కువ, ఇది ఎండేంజర్డ్ స్పీసీస్ గా ఉంది. ఇది ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ ప్రాంతంలో దొరుకుతుంది. ఈ పెట్టిముడి అనేది ఏరియా ఉందో అక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. ఇట్ హెస్ అదర్ లిటిల్ నోన్ ఫానా సచ్ యాస్ నీలగిరి మార్టెన్, మంగూస్ అంటే ముంగిసా. ఈ మార్టెన్ అంటే ఒక కోతి టైప్ లో ఉంటుంది. ఇట్స్ ఎ మ్యామల్. స్మాల్ క్లాడ్ ఓటర్, స్క్విరల్, ఉడత, ఇలాంటివన్నీ ఎక్కడ కనిపిస్తాయి? ఎక్కడ? ఈ పెట్టుముడి ల్యాండ్ ఏరియా ఏదైతే ఉందో, ల్యాండ్ స్లైడ్స్ వచ్చిన ఏరియాలో అక్కడ కనిపిస్తుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ జాగ్రఫికల్లీ అండ్ లొకేషన్ వైజ్ గా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లొకేషన్. బట్ ఇలా ల్యాండ్ స్లైడ్స్ రావడం వల్ల ఆ ప్లేస్ లో ఉన్న జనాల యొక్క ఎకానమిక్ దీని మీద కానీ, వాళ్ళ తాలూకా దీని మీద కానీ, సోషల్ సెక్యూరిటీ మీద కానీ చాలా చాలా ఇబ్బందులు అనేవి రావడం అనేది జరుగుతుంది. చాలా ఆస్తి నష్టం కూడా, అసెట్స్ కూడా చాలా వరకు పోతాయి. దీని మీద గవర్నమెంట్ అనేది స్పెషల్ కేర్ అనేది తీసుకోవాలి. బికాస్ ఇట్స్ ఎ రికరింగ్ థింగ్. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ అనేవి సంభవిస్తూ ఉంటాయి. ఇక దీనికోసమని గవర్నమెంట్ అనేది స్పెషల్ మెజర్స్ అనేది తీసుకోవాలి. మీరైతే ఏ మెజర్స్ తీసుకుంటారు చెప్పాలి. మీ వాయిస్ కట్ అవుతుందమ్మా. సార్ అఫారెస్టేషన్ చేయడం వల్ల ఎరోషన్ జరగకుండా ఆపొచ్చు కదా సార్? ఎక్సలెంట్, ఎక్సలెంట్. నెక్స్ట్. షిఫ్టింగ్ ఆఫ్ ద పీపుల్ సార్, లైక్ డిజాస్టర్ జరుగుతుందని తెలిసినప్పుడు మనం ఆ పీపుల్ ని సేఫ్ గా తీసుకొని పక్కకు వెళ్ళడం సార్. లైఫ్ కి నష్టం లేకుండా. ఇస్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? అంటే మనకి సో ఇలా ప్రాబ్లం ఉందని తెలుస్తుంది కదా సార్. సో అలాంటి టైంలో మనం ఆ పీపుల్ ని జస్ట్ మైగ్రేట్ చేస్తే సరిపోతుంది కదా సార్ అక్కడ. ఓకే, ఆ టైంలో అంటారు, రైట్? ఆ టైం వరకు సార్. ఆ టైం వరకు. ఇంకా నెక్స్ట్. They need to construct walls, sir. ఎక్కడైతే కొంచెం స్లాండ్ గా ఉందో రోడ్ సైడ్ ఉన్నవి వాల్స్ లాగా స్టోన్ వాల్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు కదా. ఎగ్జాక్ట్లీ, నైస్. ఇంకా పీపుల్ లో కూడా అవేర్నెస్ అనేది, టైం కానీ ఎప్పుడు ఇలా అవుతున్నాయి ఏంటి, అవేర్నెస్ కూడా పెంచడం అనేది, ప్లాంటేషన్ కి అవేర్నెస్ పెంచడం అనేది, ఇవన్నీ చేయాలి, రైట్? నైస్. మీరు ఇలా ఏదైనా చదువుతున్నప్పుడు నేనైతే అక్కడ ఉంటే ఏం చేస్తానో అనే విధంగా ఆలోచించండి అమ్మా. ఓకేనా? ఫైన్. మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. చెప్పాను కదా ఒక స్కీమ్ గురించి చెప్తానని. ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ సెషన్ ఆర్ ఇన్ ఎవ్రీ ఆల్టర్నేట్ సెషన్స్ కన్ఫర్మ్ గా ఒక స్కీమ్ గురించి చెప్తున్నాను. బికాస్ ఐఎమ్ ఫాలోయింగ్ మెనీ ఇంటర్వ్యూస్ దీస్ డేస్. ప్రతి ఇంటర్వ్యూలో ఏదో ఒక స్కీమ్ గురించి అడుగుతూనే ఉంటున్నారు. మీకు స్కీమ్స్ గురించి తెలియాలి, గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది, ఏం పనిచేస్తుందని తెలియాలి. అప్పుడే మీకు దానిలో ఉన్న లోతు బాధలు తెలిస్తేనే ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని మీకు అవగాహన అనేది వస్తుంది. చేద్దామా ఇలా స్కీమ్స్ డిస్కస్ చేద్దామా ఎవ్రీ క్లాస్ లో? వెన్ దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ ఇంపార్టెంట్ వన్స్ ఉన్నప్పుడు ఇవి చేద్దాం. ఓకే. MGNREGA విన్నారా దీని గురించి? ఫుల్ ఫామ్ ఎవరైనా చెప్పండి. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. నైస్. ఒక మంచి కోట్ తో స్టార్ట్ చేద్దాము, బికాస్ కోట్స్ చాలా ఇంపార్టెంట్. మహాత్మా గాంధీ చెప్పిన కోట్, ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా లైస్ ఇన్ ఇట్స్ విలేజెస్. భారతదేశం యొక్క భవిష్యత్తు పల్లెటూర్ల పైన ఆధారపడి ఉంది అని చెప్పి మహాత్మా గాంధీ చెప్పారండి. పల్లెటూర్లే దేశానికి పట్టుకొమ్మలు అని ఎవరు చెప్పారు? మహాత్మా గాంధీ. ఎగ్జాక్ట్లీ. 100 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఎగ్జాక్ట్లీ. నైస్. చూస్తూనే ఉంటారు. మీకు ఇందాక కూడా నేను ఒక మాట చెప్పాను. పల్లెటూరులో ఎక్కువ మంది ఏం చేస్తారు? ఎక్కువ మంది ఏ పని చేస్తారు? వ్యవసాయం, అగ్రికల్చర్.
అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తారు. ఇండియాలో వ్యవసాయం వేయగానే వచ్చేస్తుందా? వేయగానే ప్రతి ఒక్కరికి ఇంత ఖర్చు పెడితే అంత వస్తుంది ఇన్కమ్ అని ఏమైనా ఉంటుందా? ఇండియాలో Okay. అగ్రికల్చర్ Yes, sir. అనేది ఎక్కువ Monsoon దేని మీద rainfall. Weather. డిపెండ్ Monsoon అవుతుంది? rainfall, sir. ఎగ్జాక్ట్లీ. ఇండియాలో Weather అగ్రికల్చర్ అనేది తర్వాత- మాన్సూన్స్ గ్యాంబుల్ Rain- అంటారండి. మాన్సూన్స్ ఆడే ఋతుపవనాలు ఆడే జోదము అంటారు మన ఇండియాలో. అంటే ఇప్పుడు ప్యాకాట మన కార్డ్స్ ఆడేటప్పుడు ఎప్పుడైనా మంచి కరెక్ట్ కార్డు పడితే ఎలా అయితే మనకి ఇదవుతో ఆట వస్తుందో, లేకపోతే ఎలా అయితే ఆట రాదో, సేమ్ మాన్సూన్స్ కరెక్ట్ గా పడితే, మాన్సూన్స్ ఇస్ ట్రంప్ కార్డ్ అన్నట్టు. మాన్సూన్స్ పడితే ఆ ఏడాదికి వ్యవసాయం బాగుంటుంది, వాళ్ళకి రాబడి దిగుబడి బాగుంటుంది. మా ఋతుపవనాలు రాకపోతే తినడానికి తిండి కూడా ఉండదు. తినడానికి తిండి లేనప్పుడు పిల్లల్ని చదివించుకోగలరా? No, sir. పిల్లలు అవును సార్. చదివించుకోలేనప్పుడు వాళ్ళు ఎలా తయారవుతారు? మళ్ళీ ఇన్ఫార్మల్ సెక్టర్ కే వస్తారా? ఫార్మల్ సెక్టర్ కి వెళ్ళే అవకాశం ఉంటుందా? Informal sector, sir. వెళ్తారు. జనాల జీవితాలు ఏమైనా మార్పులు వస్తాయా? No, sir. మీరు No, మీరు sir. ఎప్పుడైనా గమనించండి, మీరు మీ సొంత ఊళ్ళకి ఎప్పుడైనా తిరిగి వెళ్ళేటప్పుడు మీకు ఒక అనిపిస్తుంది, నా చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని. అలాగే ఉంటాయి పల్లెటూర్లు ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏ మార్పు రాదండి, వాళ్ళ మైండ్ సెట్స్ లో ఏ మార్పు రాదు. బికాజ్ వాళ్ళకి అవసరమైన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఉండదు, చేతిలో డబ్బు ఉండదు. చేతిలో డబ్బు లేనప్పుడు ఏం చేయగలరు? పిల్లల్ని చదివించుకోగలరా? ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. సో ఆ ప్రాబ్లమ్ ని, ఆ సోషల్ స్టేటస్ ఇంప్రూవ్మెంట్ చేసే ప్రాబ్లమ్ ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ అనేవి బిల్డ్ చేసే ఆ ప్రాబ్లమ్ ని, ఆ ఛాలెంజ్ ని ఇది చేయడానికి, ఫుల్ఫిల్ చేయడానికి MGNREGA అనే ఒక స్కీమ్ అనేది తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు? ఇది యాక్ట్ అండి. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. Okay. ఇది ఎప్పుడు ఎనాక్ట్ అయింది అంటే 2005 లో ఎనాక్ట్ అయింది. ఎనాక్ట్ అయిన దాన్ని స్కీమ్ గా ఎప్పుడు చేశారు అంటే 2006 లో చేశారు. ఇది ఒక స్కీమ్ గా వచ్చింది. దీనికి వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పింది? వరల్డ్స్ లార్జెస్ట్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ అని చెప్పింది. ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్. జనాల జీవితాల్ని, జనాల జీవన ప్రమాణాలని, జనాల లివింగ్ స్టాండర్డ్స్ ని పెంచే ఒక అద్భుతమైన సాధనం ఏంటి అంటే ఈ మహాత్మా గాంధీ NREGA స్కీమ్ అనేది చెప్పింది. ఇది మహాత్మా గాంధీ పేరెందుకు పెట్టారో తెలుసా? మహాత్మా గాంధీ ఇన్ హిస్ టోటల్ లైఫ్ గేవ్ మోర్ ఎంఫసిస్ టు విలేజెస్ అనేవి చాలా బాగుండాలి అని కోరుకున్న వ్యక్తి. దాంతో పాటు ఇంకో రీజన్ ఉంది. ఎగ్జాక్ట్లీ, దాంతో పాటు ఇంకో రీజన్ ఉంది. చెప్పగలరా? పొలిటికల్ రీజన్. ఎవరు తెచ్చారు ఈ స్కీమ్ ని? కాంగ్రెస్ గవర్నమెంట్, sir. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. కాంగ్రెస్ గాంధీ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది, రైట్? Yes, sir. ఫైన్. ఇలా కూడా ఇలాంటి డిఫరెంట్ యాంగిల్స్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. మీరు UPSC లో మీకు ఇది అవ్వకపోయినా మీకు ఒక ఇది అవేర్నెస్ అనేది ఉంటుంది, ఒక అనలిటికల్ అప్రోచ్ ఉంటుంది పాలిటిక్స్ పైన కూడా. సో చూడండి దీని బ్యాక్గ్రౌండ్. లార్జ్ అండర్ ఎంప్లాయిడ్ అండ్ సర్ప్లస్ లేబర్ ఫోర్స్ ఇన్ రూరల్ ఏరియాస్ విత్ లిటిల్ ఆర్ నో స్కిల్స్. మీకు చాలా అన్ఎంప్లాయ్మెంట్ అనేది రూరల్ ఏరియాస్ చాలా ఉంటుంది. ఎక్కడ కొట్టిన మీకు అక్కడే ఉన్నట్టు అలాగే ఉంటారు. వాళ్ళకి స్కిల్స్ ఉండవు. ఏమైనా కొత్త సిటీస్ వచ్చి ఎంప్లాయ్మెంట్ చేయడానికి ఓన్లీ ఫిజికల్ వర్క్సే చేయగలరు వాళ్ళు. సో వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ ని, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించడం కోసం, వాళ్ళ జీవన ప్రమాణాలను పెంపొందించడం కోసం ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. లైవ్లీహుడ్ ఇన్సెక్యూరిటీ ఫర్ మిలియన్స్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్ లో చాలా మందికి తినడానికి తిండి కూడా ఉండట్లా. అర్థమైందా? వాళ్ళ లైవ్లీహుడ్స్ కూడా ఇబ్బంది కలుగుతోంది. ఇన్సెక్యూరిటీ, అభద్రత జరుగుతోంది. భద్రత ఉండట్లా, వాళ్ళ లైవ్లీహుడ్ కూడా భద్రత ఉండట్లా, సెక్యూరిటీ ఉండట్లా. అందుకోసం అని చెప్పి ఆ ఛాలెంజ్ ని మీట్ చేయడానికి ఈ స్కీమ్ ని తీసుకొచ్చారు. థర్డ్, లిటిల్ ఆర్ నో పార్టిసిపేషన్ ఆఫ్ పూర్ ఇన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లో ఒక రోడ్ కన్స్ట్రక్షన్ కానీ, ఒక రకమైన డ్యామ్స్ ఏమైనా, చెక్ డ్యామ్స్ ఏమైనా పెట్టుకోవడం కానీ, ఒక రకమైన సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ కానీ, ఇలాంటి వాటికి రూరల్ పీపుల్ యొక్క, పూర్ పీపుల్ యొక్క ఇది ఏమీ ఉండట్లా డెవలప్మెంట్ కోసం. యశోద గారు చెప్పండి. సార్ టచ్ అయిపోయింది సార్, సారీ సార్. ఓకే. హెవీ డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ లైవ్లీహుడ్. ఓన్లీ వాళ్ళ బతుకు ఏడ్చడానికి ఒక్క అగ్రికల్చర్, వ్యవసాయం మీద ఆధారపడడం కూడా ఒక రీజన్. లో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. అగ్రికల్చర్ లో వచ్చిన రాబడి దిగుబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, లో అండ్ అన్ఈక్వల్ వేజ్ రేట్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సోషల్ ఇన్ఈక్వాలిటీస్. మీరు చూస్తే వేజ్ రేట్స్, ఇప్పుడు ఏమైనా కూలికి వెళ్ళారనుకోండి, వ్యవసాయ కూలీగా వెళ్ళారనుకోండి, మగాళ్ళకి ఒక రేట్ ఇస్తారు, ఆడవాళ్ళకి ఒక రేట్ ఇస్తారు. అవునా? ఒక కూలీ మగవాళ్ళకి ఒకటి ఉంటుంది, ఆడవాళ్ళకి. ఎందుకు? ఇద్దరు పడేది ఒకే కష్టం కదా. ఎందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి? ఈ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ని అధిగమించడానికి కూడా
ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ స్కీమ్. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ గురించి చెప్పండి, ఎలా ఉపయోగపడుతుంది ఈ స్కీమ్? ఆలోచించండి. లైక్ మిషనరీస్ లేకుండా జస్ట్ మనుషులు పనిచేయడం వల్ల నో, ఇంకా గెస్, బట్ గుడ్ గెస్. చాలా వరకు మొక్కలు నాటడం అది ఇందులో జరుగుతుంది కదా సార్. ఎగ్జాక్ట్లీ, మొక్కలు నాటడం, చెరువులు తవ్వడం, ఇవన్నీ వాటర్ స్టోరేజ్ ఇవన్నీ జరగడం వల్ల ఎన్విరాన్మెంట్ కూడా చాలా చాలా కాలువలు తీయడం సార్, బోర్లు తవ్వడం. ఎగ్జాక్ట్లీ సార్ యాక్చువల్లీ 100 days వర్క్ పని కల్పించారు కదా సార్, ఇది కనీస ఉపాధి హామీ మనిషికి పని అయినా కనిపించాలి లేదా వాళ్ళకి పెన్షన్ అయినా ఇవ్వాలి అనే పథకం, నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలి. అవును. నెక్స్ట్ సార్ కోత విషయంలో మిషన్స్ యూజ్ చేయడం వల్ల కూడా పొల్యూషన్ వాళ్ళకి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ, నైస్. ఇది ఎవరు చెప్పారు ఈ పాయింట్? రాజపుల్ నాయుడు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, ఇప్పుడు ఈ ఎంజీఎన్ఆర్జీఏ ప్రోగ్రామ్ యొక్క సైలెంట్ ఫీచర్స్ ఇంకా మిగిలిన ఒక్కసారి చూద్దాము, టకటకా నేర్చేసుకుందాము. ఎక్కడైనా అర్థం కాకపోతే వెంటనే అడగాలి, మొహమాట పడకూడదు. ఇటు చూడండి, ఇప్పుడే చెప్పుకున్నాం. ఇట్ వాజ్ ఇన్ 2006 లో ఎంజీఎన్ఆర్జీఏ ప్రోగ్రామ్ అనేది ఈ యాక్ట్ అనేది ఈ స్కీమ్ అనేది మొదటిసారి వచ్చింది. ఎక్కడ 200 odd డిస్ట్రిక్ట్స్, 200 చిల్లర జిల్లాల్లో దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ గా, ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్ గా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఎంజీఎన్ఆర్జీఏ ఫర్ ద ఫస్ట్ టైం ప్రొవైడెడ్ లీగల్ గ్యారంటీ ఫర్ వేజ్ ఎంప్లాయ్మెంట్. ఇది చూసుకోండి, ప్రతి గవర్నమెంట్ ఇది చేస్తారు, ఎంప్లాయ్మెంట్ పని కల్పిస్తామని చెప్తారు, కానీ దానికి లీగల్ గ్యారంటీ అనేది అప్పటి వరకు లేదు. లీగల్ గ్యారంటీ అనేది కల్పించడం కోసం కూడా ఇది చేశారు. ముందు ఓన్లీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంటే చేశారా? ముందు ఏ గవర్నమెంట్స్ చేశారో తెలుసా మీకు? దీన్ని రాజస్థాన్, మహారాష్ట్ర, నైస్, ఈ రెండు చేశాను. అవే కదా సార్ ఎక్కువ మనీ ఇస్తాయి డేకి, 165 రూపీస్ సార్. ఎగ్జాక్ట్లీ, ఎక్కువ. ఇది ఫస్ట్ నుంచే దీన్ని ఇది చేశారు, కాకపోతే లిమిటెడ్. ఓన్లీ ఫ్లడ్స్ వచ్చేటప్పుడు ఎప్పుడైతే పీపుల్ వల్నరబుల్ గా ఉంటారో, పీపుల్ కి ఎప్పుడైతే ఇన్కమ్ లేదో, తీవ్రంగా నష్టపోతారో, పనులు చేయడానికి కూడా పరిస్థితి ఉండదు, వ్యవసాయం చేయడం కూడా ఆ పరిస్థితి ఉండదు, ఆ టైంలో కల్పించేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం అట్లీస్ట్ 100 days అనేది, ఇయర్ కి 100 days అనేది గ్యారంటీగా ఇది చేస్తామని చెప్పి ఒక లీగల్ గ్యారంటీతో యాక్ట్ ఎనాక్ట్ చేశారండి. యాక్ట్ అనేది పాస్ చేశారు. సరే, ఇప్పుడు ఈ లాక్డౌన్ లో పల్లెటూరులో పీపుల్స్ ని ఇదే కాపాడుతుందని మొన్న ఆర్టికల్ రాశారు. మొన్న ఆర్టికల్ వచ్చింది మీకు ఇది మన ఆత్మనిర్భర్ భారత్ ఆ టైంలో కూడా మనకి ఎంత అనౌన్స్ చేశారు ఈ ప్రోగ్రామ్ కి? 4,000 crores అనౌన్స్ చేశారు. బడ్జెట్ లో 60,000 కోట్ల చిల్లర అనుకుంటా, నాకు కరెక్ట్ గా గుర్తులేదు, అంతే. 60,000 crores ప్లస్ అనౌన్స్ చేశారు లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో. ఎందుకు? మైగ్రెంట్ వర్కర్స్ అందరూ ఏమి, వలస కార్మికులు అందరూ ఏంటి, కాలినడక ఇంటికి వెళ్ళారు, ఇల్లే శరణం అంటూ బయటకు వెనక్కి వచ్చారు. వాళ్ళకి పనులు లేకపోతే ఏమవుతుంది? తిండి తినగలరా? తినడానికి కూడా నోచుకోలేని పరిస్థితి. ఆ టైంలో వాళ్ళని ఆదుకోవాలిగా ప్రభుత్వం అనేది. మొన్నే చెప్పుకున్నాం, ప్రభుత్వం అనేది తండ్రి లాంటిది, పేరెంట్ లాంటిది ప్రజలకి. ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి, కాబట్టి వాళ్ళని ఆదుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈ టైంలో వాళ్ళు చేయి అందించాలి. కాబట్టి మొన్న ఒక ప్యాకేజ్ స్పెషల్ ఇదన్నట్టు అనౌన్స్ చేశారు కేవలం ఈ ప్రోగ్రామ్ కి. అది గుర్తుపెట్టుకోండి. ఇట్ చూడండి, ఇట్ ప్రొవైడ్స్ ఎ లీగల్ గ్యారంటీ ఫర్ 100 days ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్. నాకు పని కావాలి, ఫిజికల్ వర్క్ కూడా నేను చేస్తాను అని అన్న ప్రతి ఒక్కరికి, ప్రతి విలేజ్ లో ఉన్న ప్రతి పీపుల్ కి 100 రోజుల పని కల్పించాలి కన్ఫామ్ గా. మీకు అర్థమైందా? 100 రోజుల పని ఎలా అయినా కల్పించాలి, దానికి లీగల్ గ్యారంటీ ఉంది. నేను చెయ్యను అని ఎవరైనా, నేను కల్పించను అంటే మనం కోర్టుకు వెళ్ళొచ్చు. అది గుర్తుపెట్టుకోండి. ఇట్ కంబైన్స్ ద ట్విన్ గోల్స్ ఆఫ్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్, ఉద్యోగము, దాంతోపాటు అసెట్ క్రియేషన్. అసెట్ క్రియేషన్ గురించి మాట్లాడండి. అసెట్ క్రియేషన్ అంటే ఏంటి? అంటే వాళ్ళ చేతిలోకి మనీ ఉండడం సార్. వర్క్ చేయడం వల్ల మనీ వస్తుంది, మనీ వస్తే వాళ్ళు స్పెండ్ చేయగలరు. సో వాళ్ళకి ఫుడ్ కి కాదు, అది ఎంప్లాయ్మెంట్ కింద వస్తుంది. ఎంప్లాయ్మెంట్ చేస్తే ఆల్రెడీ మనీ వస్తుంది. వాట్ ఈస్ అసెట్ క్రియేషన్ హియర్? సార్ అంటే చెరువులు ఏమైనా తవ్వితే అదొక అసెట్ అయిపోద్ది కదా సార్ వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. కాలువలు కానీ, చెరువులు కానీ, వాటర్ ప్లాంట్స్ కానీ, రోడ్లు వేయడం కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ విలేజ్ కి అసెట్ అవుతుంది. అర్థమైందా? విలేజ్ కి అసెట్ అయితే ఏంటి? ఎవరికి అసెట్? విలేజ్ కి అసెట్ అయితే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ఏంటి? మనుషులు. విలేజ్ అంటే ఏంటి? విలేజ్ మనుషులు.
విలేజ్ లో ఉన్న పీపుల్ కి ఎఫెక్ట్ అవుతుంది, రైట్? అది అలా ఆలోచించుకొని అలా మనం ఇది చేయాలి, వాళ్ళకి అది అసెట్ గా ఇది అవుతుంది. సరే, మరి ఏ పని చేయాలి ఏంటి అని ఎవరు నిర్ణయిస్తారు? పంచాయతీలో ఉన్నంటే ఏవే పనులు అయిపోయినాయో ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటారు కదండి సార్ ప్రతి విలేజ్ లో. ఇట్స్ లైక్ ఫీల్డ్ ఆఫీసర్స్, పంచాయతీ, గ్రామ సభస్ ఉంటాయి తెలుసా? గ్రామ సభలు అంటాము. ఈ గ్రామ సభలో ఎవరెవరు మెంబర్స్ అంటే కంప్లీట్ ఎలక్టరేట్ అంటాము. అంటే ఓటు అర్హత ఉన్న ప్రతి ఒక్కడు ఈ గ్రామ సభలో మెంబరే. వీళ్ళందరూ కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇది పేపర్ మీద. మీరు ఇందాక పేపర్ కి ఇంప్లిమెంటేషన్ నేను తేడా చెప్పా, ఇది పేపర్ మీద. కానీ ఇంప్లిమెంటేషన్ ఏం జరుగుతుంది చెప్పండి? ఆ ఊర్లో పెద్దోళ్ళు ఉంటారు, సోషల్ స్టేటస్, ఎకనామిక్ స్టేటస్ ఎవరైతే ఉన్నారో, సోషల్ స్టేటస్, ఎగ్జాక్ట్లీ సోషల్ స్టేటస్, ఎకనామిక్ స్టేటస్ ఎవరైతే ఎక్కువ ఉందో వాళ్ళు చెప్పిన మాట చిన్న వాళ్ళు వింటా ఉంటారు. ఓకేనా? ఇంప్లిమెంటేషన్ లో ఇలాంటి తేడాలు ఉంటాయి మన ఇండియాలో. నెక్స్ట్, సాలెంట్ ఫీచర్స్. సాలెంట్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఆర్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ హూజ్ అడల్ట్ మెంబర్స్ వాలంటీర్. ఇప్పుడే చెప్పాను, అన్స్కిల్డ్ వర్క్ కి, మాన్యువల్ ఫిజికల్ వర్క్ కి నేను చేయగలను అన్న ప్రతి ఒక్కరికి, రూరల్ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరికి, అడల్ట్స్ కి, అదే 15 ఏళ్ళ పైబడిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, పని అనేది కల్పించాలి. జాబ్ కార్డ్ అండర్ ద యాక్ట్ ఈజ్ రైట్ ఆఫ్ ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్ విల్లింగ్ టు వర్క్. ప్రతి ఒక్కరికి జాబ్ కార్డ్ అనేది కల్పించాలి. కానీ ఏమవుతుంది, జాబ్ కార్డ్స్ లో ఫేక్ జాబ్ కార్డ్స్ కూడా వస్తున్నాయి. పని చేయని వాళ్ళని కూడా పని చేస్తున్నారని చూపించి డబ్బులు చాలా మంది మింగేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. చాయిస్ ఆఫ్ వర్క్స్ డన్ త్రూ విలేజ్ లెవెల్ ప్లాన్స్ అండ్ 50% ఆర్ మోర్ వర్క్ టు బి ఎగ్జిక్యూటెడ్ బై పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. ఈ 50% ఆర్ మోర్ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ ఎలా జరుగుతుంది, దాని అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేస్తారంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ చేస్తాయి. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటో చెప్పాలి. ఎగ్జాంపుల్స్: మున్సిపాలిటీస్, ఇంకా జిల్లా పరిషత్, ఇంకా పంచాయతీ సమితి PCS అంటాము. ఇవన్నీ వస్తాయి దాని కింద. వర్క్ ఫోకస్ ఆన్ ఏరియాస్ లైక్ వాటర్ కన్జర్వేషన్. ఇప్పుడే సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ వీటి గురించి చూసాం. కాలువలు తవ్వడం, చెరువులు తవ్వడం, వీటి గురించి మాడుకున్నాం. ల్యాండ్ డెవలప్మెంట్, రోడ్స్ ఇవన్నీ చేయడం, ల్యాండ్స్ చదువు చేయడం, ఇవన్నీ ఉంటాయి చూసారా? వాటన్నిటికంటే వస్తాయి వర్క్స్. ఇరిగేషన్ ఫెసిలిటీస్, వ్యవసాయానికి సంబంధించిన కాలువలు తవ్వడం, ఈ పనులన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ చూడండి, రోడ్ కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ, రూరల్ దాన్ని అర్బన్ ఏరియాస్ కనెక్ట్ చేసే రోడ్స్ వేయడం, ఇవన్నీ NREGA వర్క్స్ కింద వస్తాయి. ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్ అమ్మా. కాంట్రాక్టర్స్ ఆర్ టోటల్లీ బ్యాన్డ్ ఇన్ NREGA వర్క్స్. కాంట్రాక్టర్స్ అనే వాళ్ళ ప్రమేయం అనేది ఈ వర్క్స్ లో అస్సలు ఉండదు. అర్థమైందా? ఇవన్నీ ఎలా అడుగుతారు తెలుసా? ప్రిలిమ్స్ లో అడుగుతారు. ఎలా అంటే ఆప్షన్ ఏ కాంట్రాక్టర్స్ ఉండరు, ఆప్షన్ బి 360 days ఆఫ్ వర్క్. నిర్ణయాలు ఎవరు తీసుకుంటారంటే కలెక్టర్ తీసుకుంటాడు. మీకు ఇలా అడుగుతారు, ఏది ట్రూ ఏది ఫాల్స్ చెప్పమంటారు. మీరు కరెక్ట్ గా ఆన్సర్ గెస్ చేసి చెప్పాలి. అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ టు బి పెయిడ్ ఇఫ్ గవర్నమెంట్ అనేబుల్ టు ప్రొవైడ్ 15 days విత్ ఇన్ 15 days. అప్లికెంట్ అప్లై చేసిన 15 రోజుల్లో వాడికి వర్క్ ఇవ్వకపోతే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అనేది, నిరుద్యోగ భృతి అనేది గవర్నమెంట్ అనేది తప్పకుండా ఇవ్వాలి. దాంతోపాటు సోషల్ ఆడిట్ మేడ్ మ్యాండేటరీ. ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎవరు సోషల్ ఆడిట్ చేస్తారు, పనులు ఎలా జరుగుతున్నాయని. సోషల్ ఆడిట్ అంటే ఏంటి? అది ఎంత వచ్చింది, అది ఎంతమంది ఎంత పని చేశారు, దానికి ఎంత కేటాయించారు, మిగిలిన అమౌంట్ గవర్నమెంట్ ఎలా వాడుకుంది అదే. ఎవరు చేస్తారు అవన్నీ ఎవరు తెలుసుకుంటారు అంటే ఆడిటర్స్ వస్తారు కదా సార్, ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గరికి ఆడిటర్స్ వచ్చి సంవత్సరానికి ఒకసారి ఎగ్జాక్ట్లీ ఎప్పుడు కావాలంటే అప్పుడు సోషల్ ఆడిటింగ్ అనేది చేసుకోవచ్చు. మ్యాండేటరీగా వాళ్ళని వద్దు అనకూడదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని అనకూడదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇది చేసుకోవచ్చు. దాన్ని ఒక ఇంపార్టెంట్ ఇదేంటంటే, గ్రామ సభలో మెంబర్స్ ఉంటారు తెలుసా? గ్రామ సభలో మెంబర్స్, గ్రామ సభలో లీడర్స్ ఉంటారా, వాళ్ళు కూడా సోషల్ ఆడిట్ చేయొచ్చు. వాళ్ళకు కూడా అవకాశం ఉంది, ఎలా జరుగుతుంది మా ఊర్లో పని అని. నెక్స్ట్, సక్సెస్. దేనిలో విజయం సాధించిందో చూద్దాం. ప్రోగ్రామ్ హ్యాస్ లెడ్ టు క్రియేషన్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ రూరల్ ఇండియా. రూరల్ ఇండియాలో మంచి కాలువలు కానీ మంచి చెరువులు కానీ ఉన్నాయంటే ప్రెజెంట్ కారణం ఏంటి?
NREGA works. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రోగ్రామ్ అలాంగ్ విత్ క్రియేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాస్ ఆల్సో బీన్ ఏబుల్ టు అప్లై రూరల్ ఉమెన్ తాలూకు ఎంపవర్మెంట్ కి. ఉమెన్ చేతిలో ఆ మాత్రం డబ్బులు ఉన్నాయి, ఏదో కొనుక్కోవడానికి ఏదో చేసుకోవడానికి ఆ మాత్రం డబ్బులు ఉన్నాయంటే కారణం ఏంటి? ఇది మీరు సోషల్ బిహేవియర్ మీరు చూసుకుంటే మెన్ వచ్చిన మనీని అంతా వేస్ట్ చేసేస్తారు, వేరే ఖర్చులు గట్టి ఖర్చు పెట్టేస్తారు. పిల్లలకి ఆ చదువులకి ఆటికి అన్ని చూసుకునేది మాక్సిమం ఎవరు అంటే ఉమెన్. వాళ్ళ చేతిలో డబ్బు రావడం అనేది పిల్లల చదువులకి అన్నింటికి కూడా ఉపయోగపడుతుంది. దాంతోపాటు సోషల్లీ డిప్రివేటెడ్ సెక్టర్స్ ఉంటాయి, షెడ్యూల్డ్ SCs అండ్ STs, వాళ్ళ తాలూకు ఎంపవర్మెంట్ కూడా ఇది ఉపయోగపడుతుంది. అవుట్ ఆఫ్ ద టోటల్ జాబ్స్ క్రియేటెడ్ సో ఫార్ ద పర్సెంటేజ్ ఆఫ్ అవర్స్ పుట్ ఇన్ ఉమెన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ స్టడీలీ. అంటే మొత్తం పని గంటల్లో ఉమెన్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ వర్క్ అవర్స్ నెమ్మదిగా పెరుగుతున్నాయి అంటే కాన్స్టెంట్ గా. మినిమం వర్క్ ఎంతకు ఇవ్వాలి ఉమెన్ కి? 33% ఆఫ్ అవర్స్ అనేవి కన్ఫామ్ గా ఆడవాళ్ళకి ఇవ్వాలి, ఆడవాళ్ళే పని చేయాలి. అంటే 100 గంటలు పని ఉందనుకోండి, ఒక పని చెరువు తవ్వడం అనేది, దానిలో 33 గంటలు అనేవి ఆడవాళ్ళకే ఇవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి. అవుట్ ఆఫ్ ఆల్ ద వర్క్స్ బెనిఫిట్ ఆన్ ద స్కీమ్ ద పర్సెంటేజ్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ వర్కర్స్ హస్ కన్సిస్టెంట్లీ బీన్ అబౌట్ 20%. పని చేస్తున్న వాళ్ళు లబ్ధి పొందుతున్న వాళ్ళు SCs ఎంతమంది? 20% పీపుల్. STs ఎంతమంది? 17% పీపుల్. ఉమెన్ కి ఎంత మినిమం అన్నాము? 33% పీపుల్. ఈ ఫ్యాక్ట్స్ లెవెల్లో కూడా చాలా ఇంపార్టెంట్, మెయిన్స్ ఆన్సర్ రేటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అనాలిసిస్ గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్ ఏరియాస్, వాట్ ఆర్ ద ఇష్యూస్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ గురించి మాట్లాడితే, సక్సెస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈస్ వెరీ మచ్ రిలేటెడ్ టు ద వే ఆఫ్ గవర్నెన్స్ ఇన్ ద స్టేట్. స్టేట్ లో జరుగుతున్న అడ్మినిస్ట్రేషన్, స్టేట్ లో జరుగుతున్న ప్రభుత్వ పనితీరు, ఇవన్నీ దీని సక్సెస్ కి ఇదవుతుంది. అంటే దీని సక్సెస్ అంటే స్టేట్ ఎలా నడుస్తుందో, స్టేట్ ఎకానమీ కానీ స్టేట్ ఎలా నడుస్తుందో దాని మీద కూడా దీని తాలూకు సక్సెస్. అంటే దీనికి ఇండిపెండెన్స్ లేదు ఈ స్కీమ్ కి. MGNRE దీని ఫండ్స్ ఎవరిస్తారో తెలుసా? దీనికి ఏ స్టేట్ గవర్నమెంట్? బోత్ స్టేట్ అండ్ సెంటర్ అండి. స్టేట్ అండ్ సెంటర్ రెండు కల్పిస్తారు. కానీ బట్ అది డైలీ ఎంత కేటాయించలేదని ఆ స్టేట్ కి నిర్ణయిస్తారు కదా సార్ మనీ. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కి ఇస్తుంది, స్టేట్మెంట్ కొంత డబ్బులు వేసి రెండు కలిపి స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. అదే సార్, ఒక డేలో పని చేస్తే రోజుకి ఎంత ఇవ్వాలనేది ఆ స్టేట్ నిర్ణయిస్తుందా సార్? స్టేట్ నిర్ణయిస్తుంది. అది ఓన్లీ స్టేట్ డిస్క్రిషనరీ పవర్స్ బట్టే ఉంటుంది, స్టేట్ నిర్ణయిస్తుంది. బికాస్ లైఫ్ స్టాండర్డ్స్ బట్టి ఆధారపడి ఉంటుంది కదా. ఇప్పుడు యూపీ ఉంది, యూపీ ఎకనామికల్ వీక్, ఇక్కడ మనం 300 ఇస్తున్నాం, అక్కడ 300 ఇవ్వలేరు కదా. దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. డిలేడ్ మెజర్మెంట్ ఆఫ్ ద వర్క్ లీడ్స్ టు ద డిలేడ్ పేమెంట్ టు ద వర్కర్. వర్క్ ఎంత జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని కరెక్ట్ గా మెజర్మెంట్ లేక వర్కర్స్ కి డబ్బులు అనేది ఇవ్వడం కూడా లేట్ అవుతుంది. అవసరం పనికిరాని డబ్బు ఉన్నట్టే ఉన్నా లేనట్టే, కరెక్ట్ కదా. వాడికి అవసరం ఆ డబ్బు, అప్పుడు డబ్బు, కానీ డిలే చేసి ఇస్తే ఏముంది ప్రయోజనం? వాడి జీవితం ఏం బాగుపడుతుంది? ఏమీ బాగుపడదు. ఈ ఛాలెంజ్ కూడా ఇంపార్టెంట్. మస్టర్ రోల్స్ ఆర్ బీయింగ్ ఫాల్స్లీ క్రియేటెడ్ టు షో ద డిమాండ్ వైల్ దేర్ ఇస్ నన్. అసలు ఆ పనికి అంతమంది అవసరం లేదు, కానీ రిజిస్టర్ లో ఇంతమంది అవసరం, ఇంతమంది ఇది కావాలి అని తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. దాని వల్ల కూడా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డబ్బు పక్కదోవ పడుతుంది. దేర్ ఇస్ ఆల్సో ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ఎలైట్ గ్రూప్స్ విత్ వర్కర్స్ క్యాప్చర్ మోస్ట్ ఆఫ్ ద జాబ్ కార్డ్స్. పని వీటిల్లో ఎక్కువ జాబ్ కార్డ్స్ అనేవి చెప్పాను కదా, సోషల్ స్టేటస్ కానీ ఎకనామిక్ స్టేటస్ ఎక్కువ ఎవరైతే ఉన్నారో ఆ విలేజెస్ లో వాళ్ళ చేతుల్లోకి మల్లుతోంది. ఇది కూడా ఇంపార్టెంట్ ఛాలెంజ్. దట్ ఈస్ MGNREGA గురించి. అది క్లియర్ గా అర్థమైందా అమ్మా చెప్పింది? నేను PDF అనేది పెడతాను గ్రూప్ లో, మరొక్కసారి రిఫర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒక్కసారి వాట్సాప్ లో మీరు మెసేజ్ చేస్తే నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియరా? అందరికి క్లియర్ అయితే ఒక్కసారి నా కోసం ఎక్స్పెక్ట్ చేయండి అందరూ, నేను సాటిస్ఫై అయిపోతా. సార్ యాక్చువల్ గా ఈ స్కీమ్ లో వచ్చే మనీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద వేస్తున్నారు కదా సార్, అట్లాంటప్పుడు చాలా టైం పడుతుంది కదా సార్ వీళ్ళకి రావడానికి అకౌంట్స్ లకి. ఎగ్జాక్ట్లీ ఆ టైం నే తగ్గించాలి అని చెప్తున్నారు. ఓకే, అసలు ఇది ఎందుకు ఇది వచ్చింది, అసలు ఈ ప్రోగ్రామ్ అసలు ఎందుకు పెట్టాం, దీని తాలూకు ఏమేంటి? వాళ్ళ సోషల్ ఇవైతే ఉన్నాయో వాళ్ళ పావర్టీ లైన్ నుంచి వాళ్ళని పైకి లాగాలి, వాళ్ళకి ఒక చేయూతనివ్వాలి, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ జీవన ప్రమాణాలు అనేవి మారాలి, అంతేనా? లివింగ్ స్టాండర్డ్స్ అనేవి మారాలి, రైట్? ఇంప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు వాడు కరెక్ట్ గా పిల్లాడికి స్కూల్ ఫీజు కట్టాలి, వస్తాయని కూర్చుంటాడు, రాకపోతే ఏమవుతుంది? టైంకి ఇబ్బందా కాదా? తర్వాత వచ్చి ఏం ప్రయోజనం? సో దోస్ ఆర్ ఆల్ ద ఇష్యూస్. ఆ ఇష్యూస్ ని గవర్నమెంట్ అనేది, ఆ ఛాలెంజెస్ ని గవర్నమెంట్ అనేది ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేయాలి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఎవరైనా వర్క్ చేయొచ్చు సార్?
అడల్ట్స్ అయ్యుండి రూరల్ పీపుల్ లో ఉండి నేను ఫిజికల్ వర్క్ కూడా చేస్తాను, నాకు ఏ సిగ్గు లేదు, నేను చక్కగా చేస్తాను అని వాలంటీర్ గా ముందుకొచ్చిన ప్రతి ఒక్కడికి ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వాలి. ఎన్ని రోజుల్లో ఇవ్వాలి? 15 days లో ఉంది. 15 days. 15 days లో ఇవ్వకపోతే 15 days లో ఏమవుతుంది? సార్ 15 days లో ఇవ్వకపోతే ఏమవుతుంది? కోర్టుకి వెళ్ళొచ్చు సార్, లేకపోతే డబ్బులు వాళ్ళు ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. ఇవ్వము అంటేనే కోర్టుకి వెళ్ళాలమ్మా, ఇవ్వము అంటేనే కోర్టుకి వెళ్ళాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎవరు అలా చెప్పరు ఇవ్వమని, టైం పడుతుందని చెప్తారు, ఆ టైంలో జీవన్ గుర్తిస్తారు. ఓకేనా? ఫైన్. ఓకే సార్. షల్ వి ఎండ్ దిస్ సెషన్ దెన్? అసలు ఈ లెట్స్ కాల్ వర్క్స్ ఇట్ ఎ డే. ఎక్కడ కూడా సార్ అది 15 days అంటే అది ఒక లిమిటా? ఏంటండి? అంటే 15 days లో అంటే అది ఒక లిమిటా? అదొక లిమిటా? ఐ డిడ్ంట్ గెట్ యు. నాకు పని కావాలి అని అప్లై చేసిన 10 రోజులు టైం లిమిట్ అండి, టైం లిమిట్. నాకు జాబ్ కార్డ్ ఉంది, నాకు పని కావాలి కల్పించండి అని చెప్పిన 15 రోజుల్లో పనిపించాలి. నెక్స్ట్ లిమిట్ దాటిపోతే అదే కదా చెప్తున్నాము, అలయన్స్ అనేది ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ అలయన్స్, జీవన నిరుద్యోగ భృతి అనేది గవర్నమెంట్ ఎంతో కొంత ఇవ్వాలి. అంటే అదొక లా, అంటే మనం ఒక లా ప్రకారంగా మనం ఏదైనా చేయొచ్చా? అదే కదండి చెప్తున్నాను, MGNREGA అనేది ఒక యాక్ట్, ఒక లీగల్లీ అప్రూవ్డ్ యాక్ట్. ఆ యాక్ట్ ద్వారా వచ్చిన స్కీమే MGNREGA స్కీమ్. ఓకే, లిమిట్ లో మనకు కాకపోతే మనం లా ప్రకారం మనం ఏదైనా చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. కన్ఫామ్ గా నీకు పని కల్పించాలి, పని కల్పించకపోతే నీకు నిరుద్యోగ భృతి అనేది అలయన్స్ అనేది ఇవ్వాలి. ఓకే సార్. అంటే మనకి ఒక రైట్ ఉన్నంత వరకు 15 days, లేదంటే మించిపోతే మనం లా ప్రకారంగా ఏదైనా మనం చేయొచ్చు. లేదు ఇస్తారు, లేకపోతే మనకి నిరుద్యోగ భృతి అయినా ఇస్తారు, ఆ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తారు. ఒకవేళ ఇవ్వము అన్నప్పుడు అది లీగల్లీ ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. బాయ్ అమ్మా. స్టే సేఫ్, సేఫ్ గా ప్రిపేర్ అవ్వండి, బయటకు వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండండి. బాయ్. ఓకే సార్, బాయ్. థ్యాంక్ యూ.